Hello everyone, welcome to Sankalp Study Success, and today concept April 2021 current affairs lecture number 8. If you have any doubts, please message me divyamam2020@gmail.com ki. Okay, so first concept vachesi OCI card holders. So overseas card holders, citizen of India. So ikkada entante what is this one? Sorry for notifications all this. And next one ఇక్కడ ఏంటంటే కాంటెక్స్ట్ సెంటర్ రీసెంట్గా ఏం చేసిందంటే ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాకి కార్డ్ హోల్డర్స్కి నౌ రిక్వైర్డ్ టు గెట్ దేర్ డాక్యుమెంట్ రీఇష్యూడ్ ఓన్లీ వన్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిపుల్ టైమ్స్ నీడెడ్ కరెంట్లీ. ఓకేనా. సో ఇంతకుముందు ఏంటంటే కనుక ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఓసీఐ కార్డు రావాలి అంటే కనుక మల్టిపుల్ టైమ్స్ వాళ్ళు అప్లై చేసుకోవాలి అండ్ దానికి రావాలి. ఇప్పుడు ఏంటంటే కనుక ప్రెసెంట్ సిచ్యువేషన్ ఓన్లీ ఒకసారి మాత్రమే ఎట్ ద ఏజ్ ఆఫ్ 20. ఓకేనా. 20 years ఏజ్లో ఉండేటప్పుడు పాస్పోర్ట్ ఒకసారి రెన్యూవల్ అయినప్పుడు ఓసీఐ అనేది ఆటోమేటిక్గా ఇస్తాము అని చెప్తున్నారనమాట. ఓకేనా. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఏంటి కాన్సెప్ట్ మీకు ఐడియా ఉందా? ఓసీఐ గురించి ఏంటి కార్డు హోల్డర్ అని మనకి పాలిటీలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 12 వరకు వీ హ్యావ్ ఎ సిటిజన్షిప్ కాన్సెప్ట్. తెలుసు కదండి, ఇది మీరు ఆల్రెడీ పాలిటీ చదివే ఉంటారు. ఆర్టికల్ 5 to 12 వరకు మనకి దేని గురించి ఉంది? సిటిజన్షిప్ కాన్సెప్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇందులో కూడా మనకి ఏంటంటే ఆర్టికల్ 5 నుంచి 12 వరకు పార్ట్ 2లో ఏం చెప్తారంటే సిటిజన్షిప్ that means it contains only, it identifies the persons who become the citizen of India. ఓకేనా. ఎవరు సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని మాత్రమే ఇందులో ఉంటుంది. ఎవరు సిటిజన్స్ ఆఫ్ ద ఇండియా అంటే భారతదేశం యొక్క పౌరుడు ఎవరు అని మాత్రమే ఇందులో ఉంటుందన్నమాట. ఇందులోని ప్రాబ్లమ్ ఆఫ్ ఎక్విజిషన్ గురించి, లాస్ ఆఫ్ సిటిజన్షిప్ గురించి ఉండదు. పార్లమెంటు త్రూ లా ద్వారా ప్రాబ్లమ్ ఆఫ్ ఎక్విజిషన్, లాస్ ఆఫ్ సిటిజన్షిప్ అనౌన్స్ చేస్తుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ కాన్సెప్ట్లోకి వెళ్తే మనకి so the notification stated that the person who has got registration as OCI card holder prior to attaining the age of 20 years will have to get the card reissued only once. ఓకేనా. 20 సంవత్సరాల లోపు ఎవరికైనా ఓసీఐ కార్డు వచ్చింటే, ఓకే, ఓసీఐ కార్డు ఓసీఐలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే, ఓసీఐ మీన్స్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా తను. అంటే ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియన్ ఆరిజిన్ అయినప్పటికీ ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిపోయారు. ఓకేనా. యూఎస్ సిటిజన్షిప్ తీసుకున్నారు. సో యూఎస్ సిటిజన్షిప్ తీసుకున్న తర్వాత మీరు ఇండియాకి వచ్చే అర్హత ఉందా లేదా? ఇండియాకి రావాలంటే మీరు వీసా అప్లై చేసుకోవాలి. అవునా. వీసా అప్లై చేసుకోవాలి. అండ్ మీకు ఇండియాలో సిటిజన్షిప్ ఉండదు. ఇక్కడ ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియాను కూడా ఇండియన్ సిటిజన్షిప్ కాదు, డ్యూయల్ సిటిజన్షిప్ ఏమి కాదు. ఇక్కడ మీకు యూఎస్ సిటిజన్షిప్పే ఉంటుంది. బట్ మీరు ఇండియాకి ఏ టైంలో అయినా సరే విజిట్ చేయొచ్చు వితౌట్ వీసా. ఓకే. నార్మల్గా ఓసీఐ క్యాండిడేట్స్ ఎలా అంటే ఇండియాని ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. ఓకేనా. సో యాక్చువల్గా ఇది 2005లో అప్పుడు వచ్చినప్పుడు ఓన్లీ 16 కంట్రీస్కి మాత్రమే ఉండేది. ఆ 16 కంట్రీస్లో ఉండే ఇండియన్ ఆరిజిన్స్కి మాత్రమే ఇవ్వడం జరిగింది, ఎక్సెప్ట్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. బట్ ఇప్పుడు అన్ని కంట్రీస్కి ఎక్సెప్ట్ అండ్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. ఓకే. నేను మళ్ళీ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ 20 సంవత్సరాల కంటే ముందు ఒకవేళ కనుక మీకు ఓసీఐ కార్డు వచ్చి ఉంటే, ఓవర్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే, మళ్ళీ ఏజ్ ఆఫ్ 20 years, ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 years యూ విల్ హ్యావ్ టు గెట్ ద కార్డ్ రీఇష్యూడ్. ఒక్కసారి రీఇష్యూ అనమాట, మళ్ళీ రీఇష్యూ చేస్తారు ఓన్లీ వన్స్. ఓకే. మళ్ళీ 50 yearsకి ఆఫ్టర్ కంప్లీట్ 50 years అంటే ఇంతకుముందు అంటే 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ కార్డుకి అప్లై చేసుకోవాలి, మళ్ళీ రీఇష్యూ చేస్తారు. సో ఇప్పుడు అది లేదనమాట. మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత చేసుకోవాల్సిన అవసరం లేదు. లేదా ఈచ్ టైము మీరు న్యూ పాస్పోర్ట్ రెన్యూవల్ చేయించుకున్నప్పుడు కూడా ఇది చేయించుకోవాలి. ఇప్పుడు అది కూడా అవసరం లేదు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే రీఇష్యూ ఆఫ్ ఓసీఐ కార్డ్ విల్ బిగిన్ వెన్ ఎ న్యూ పాస్పోర్ట్ ఈజ్ ఇష్యూడ్ ఆఫ్టర్ హిస్ ఆర్ హెర్ కంప్లీటింగ్ 20 years ఆఫ్ ఏజ్. సో టు క్యాప్చర్ హిస్ ఆర్ ఫేషియల్ ఫీచర్స్ వాటిని క్యాప్చర్ చేసి ఓసీఐ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు సెంటర్ ఏం చెప్పింది? రిజిస్ట్రేషన్ ఆఫ్ ఓసీఐ కార్డ్ హోల్డర్ ఆఫ్టర్ అటైనింగ్ ద ఏజ్ ఆఫ్ 20 years దేర్ విల్ బి నో రిక్వైర్మెంట్ ఆఫ్ రీఇష్యూ ఆఫ్ ద ఓసీఐ కార్డ్ హోల్డర్. ఎందుకంటే 20 years ఆఫ్ ఏజ్లోని వాళ్ళకి రీఇష్యూ చేసేసారు. సో 20 సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళీ వాళ్ళకి అవసరం లేదు, ఓసీఐ కార్డు రీఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. యాక్చువల్గా కరెంట్లీ ఓసీఐ కార్డ్ ఈజ్ రిక్వైర్డ్ టు బి రీఇష్యూడ్ ఈచ్ టైమ్. ప్రెజెంట్ ఇప్పుడు మారింది. బట్ ఇంతకు ముందు వరకు ఎలా ఉండదంటే ఈచ్ టైమ్ న్యూ పాస్పోర్ట్ ఈజ్ ఇష్యూడ్ అప్ టు 20 years ఆఫ్ ఏజ్.
ఓకే 20 years ఏజ్ వచ్చినంత వరకు మీకు 20 సంవత్సరాల వయసు వచ్చినంత వరకు ఎన్నిసార్లు మీ పాస్పోర్ట్ రెన్యువల్ అవుతుందో అన్నిసార్లు మీరు ఓసీఐకి అప్లై చేసుకోవాలి, ఓసీఐ రీఇష్యూ అవుతుంది. ఓకేనా. అండ్ ఆల్సో వన్స్ ఆఫ్టర్ ద కంప్లీట్ 50 years ఆఫ్ ఏజ్. ఇప్పుడు ఇది లేదు. ఓకే, ఓన్లీ వన్స్ యూ కెన్ రీఇష్యూ ద కార్డ్. ఓకేనా, రీఇష్యూ కార్డు ఒకసారి మాత్రమే అవుతుంది. సో అండ్ ఆల్సో ఈ ఓసీఐ కార్డుకి మీరు అప్లై చేసుకున్నారు, గవర్నమెంట్ ప్రాసెస్ చేస్తుంది. ఈ టైంలో మీరు ఇండియాలో తిరగొచ్చా తిరగకూడదా, ట్రావెల్ చేయొచ్చా ట్రావెల్ చేయకూడదా? సో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ డేట్ ఆఫ్ ఇష్యూ అండ్ న్యూ పాస్పోర్ట్, రైట్, యూ కెన్, దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్స్, right? The center said that there will be no restriction on the card holder to travel to or from India during the period from the date of issue అయిన దగ్గర నుంచి ఆఫ్ న్యూ పాస్పోర్ట్ మనకి వచ్చిన తర్వాత, ఓకే, ఫైనల్ ఎక్నాలజ్మెంట్ అయినంత వరకు, ఓసీఐ ఇష్యూ అయిందా లేదా అయినంత వరకు మీరేంటంటే ఇండియాలో ట్రావెల్ చేసుకోవచ్చు. ఓకే, టిల్ ద డేట్ ఆఫ్ ఫినాన్షియల్ ఎక్నాలజ్మెంట్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ ఇన్ ద వెబ్ బేస్డ్ సిస్టమ్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. సో ఏంటి మనకి ఓసీఐ కార్డ్స్? మనకి పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కార్డ్ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. ఓసీఐ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, పర్సన్ ఆఫ్ ఇండియన్ పిఐఓ, రైట్? ఈ రెండు కూడా మెర్జ్ అయిపోయాయి అనమాట. ఓసీఐ స్కీమ్ కేమ్ విత్ అమెండ్మెంట్ ఆఫ్ సిటిజన్షిప్ యాక్ట్ 2005. సో మనకి సిటిజన్షిప్ యాక్ట్ 2005 ఉంది. సో ఫర్దర్ ఇన్ 2015లో ఇట్ వాజ్ మెర్జ్డ్ విత్ పిఐఓ. ఓకేనా, ఓసీఐ దేంతో మెర్జ్ అయిందండి? పిఐఓతో, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. ఎందుకు 2 systems? ఇది ఈజీగా ఉంది అండ్ ఇది అందరికీ అండర్స్టాండబుల్గా ఉంది. సో కాబట్టి ఏం చేశారంటే పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కార్డు, దిస్ కార్డ్ మెర్జ్ విత్ ఓసీఐ మెర్జ్ విత్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కార్డ్. సో ఇండివిజువల్స్ హూ డు నాట్ హ్యావ్ ఎ సిటిజన్షిప్ ఆఫ్ ఎనీ అదర్ కంట్రీ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు గెయిన్ అన్ ఓసీఐ స్టేటస్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూఎస్ సిటిజన్షిప్ ఉంటేనే మీరు ఇండియన్ ఆరిజిన్ అయి ఉంటే మీరేంటి ఎలిజిబుల్ అనమాట ఓసీఐకి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా తీసుకోండి. ఆస్ట్రేలియా మీకు సిటిజన్షిప్ వచ్చింది. ఆస్ట్రేలియా సిటిజన్షిప్ వచ్చిన తర్వాత అండ్ మీరు ఇండియన్ ఆరిజిన్ అయి ఉంటే అండ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓసీఐ కార్డ్. ఓకే, మీకు ఆస్ట్రేలియాలో సిటిజన్షిప్ లేకపోతే, యూఎస్లో సిటిజన్షిప్ లేకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు గెయిన్ ద ఓసీఐ స్టేటస్. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు వేరే దేశం యొక్క సిటిజన్షిప్ లేకపోతే ఇండివిజువల్స్ హూ డు నాట్ హ్యావ్ ద సిటిజన్షిప్ ఆఫ్ ఎనీ అదర్ కంట్రీ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు గెయిన్ అన్ ఓసీఐ స్టేటస్. అండ్ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఓసీఐ కార్డుకి వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఇఫ్ దే హోల్డ్ ద సిటిజన్షిప్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ దే ఆర్ ఆల్సో నాట్ ఎలిజిబుల్ టు అప్లై. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓసీఐకి అప్లై చేస్తున్నారు, మీ మీరు, ఓకేనా, ఇది మీరు అనుకోండి, మీ యొక్క పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ సిటిజన్స్ అయి ఉంటే కనుక మీకు ఓసీఐ రాదు, యు ఆర్ నాట్ ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్రకారము ఓసీఐ పర్సన్ అంటే ఎవరు అంటే, సీ హియర్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. వాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి ఆన్ ఆఫ్టర్ 26th January 1950, 1950 జనవరి 26 తర్వాత నుంచి, రైట్, మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫామ్ వచ్చిన డేట్ నుంచి, రైట్. సో 1950 జనవరి 26 తర్వాత మీరు ఆ యొక్క పర్సన్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. అండ్ ఆల్సో దట్ పర్సన్ ఎలిజిబుల్ టు బికమ్ ఏ సిటిజన్. సో ఇందులో ఏదో ఒకటైనా మనకి ఓసీఐ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో దే ఈజ్ ఎలిజిబుల్ టు బికమ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆన్ 26 January 1950. అండ్ ఆల్సో మనకి ఏం జరిగిందంటే పార్టీషన్ జరిగింది, ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ జరిగినప్పుడు, ఇదంతా హిస్టరీ టాపిక్ బట్ టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మీకు. సో ఇలా జరిగినప్పుడు దగ్గరగా సుమారుగా 550 వరకు సంస్థానాలు ఉన్నాయన్నమాట, ఇండిపెండెంట్ టెరిటరీస్ ఉన్నాయి. ఓకే, వాటిలోని అవన్నీ ఎందులోని భారతదేశంలోనైనా విలీనం కావచ్చు అండ్ ఆల్సో లేదా వాళ్ళకి ఇష్టపూర్వకంగా పాకిస్తాన్లోనే విలీనం కావచ్చు లేదా ఇండిపెండెంట్గా అయినా ఉండొచ్చు. ఓకే, సో ఎక్సెప్ట్ హైదరాబాద్ మిగతావన్నీ కూడాను భారతదేశంలోని ఏకగ్రీవంగా మేము ఈ భారతదేశంలో కలిసిపోతాము అని చెప్పేసి ఇలా కొన్ని భూభాగాలన్నీ కలయికతో మనకి భారతదేశం అనేది ఏర్పాటైంది. సో దానిలో ఒకవేళ కనుక బిలాంగ్ టు ద ఎనీ పర్టికులర్ టెరిటరీ విచ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియా, ఓకే, ఆఫ్టర్ 15th August 1947, 1947 స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశంలో కలిసిపోయినటువంటి భూభాగంలో మీరు ఒకవేళ బికమ్ పార్ట్ అయి ఉంటే కనుక యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓసీఐ. నెక్స్ట్ మీరు కనుక ఈజ్ చైల్డ్ ఆర్ గ్రాండ్ చైల్డ్ ఆఫ్ సచ్ పర్సన్, ఎవర్ ఆ పర్సన్ ఈజ్ ఏ మైనర్ చైల్డ్ ఆఫ్ ద పర్సన్స్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద అబోవ్ కేటగిరీ. సో ఈ కేటగిరీ ఆఫ్ పర్సన్స్కి మీరు చైల్డ్ కానీ గ్రాండ్ చైల్డ్ అయినా లేకపోతే మైనర్ చైల్డ్ అయినా యు ఆర్ ఆల్సో, అంటే
ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ని తీసుకోండి. మీ ఫాదర్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ 26 జనవరి 1950. ఓకే, సో మీరు మీ ఫాదర్కి సన్నో డాటరో, సో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓసీఐ. Child or grandchild of such person and is a minor child of the persons from any of the category or either both of the parents of the citizens of India. Okay na, both the parents manaki ikkada citizen of India aina sare you are eligible for OCI. Remember, very very important, previous year question papers loni OCI మీద చాలా సార్లు క్వశ్చన్స్ అడిగారు. అండ్ ఆల్సో ఇక్కడ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే కనుక వాళ్ళ పిల్లలకి ఓసీఐ వస్తుంది. బట్ ఇక్కడ ఫారెన్ స్పౌస్ ఉంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫారెన్ వ్యక్తిని పెళ్లి చేసుకున్నారనుకోండి, సో అప్పుడు మీకు పెట్టిన పిల్లలకి ఓసీఐ వస్తుందా రాదా అని అంటే, ద సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ ఓసీఐ కార్డ్ హోల్డర్ హూజ్ మ్యారేజ్ ఇస్ రిజిస్టర్డ్. సో వీళ్ళ యొక్క ఇద్దరు మ్యారేజ్ కూడా మనకి రిజిస్టర్ అయ్యి ఉండాలి రిజిస్టర్ ఆఫీస్లోని. అండ్ వాళ్ళు ఓసీఐ అప్లికేషన్కి అప్లై చేసుకునడానికి ముందు మ్యారీడ్ ఫర్ మోర్ దాన్ 2 years అయి ఉండాలి. ఓకేనా, సో దీస్ ఆర్ ద 2 కండిషన్స్ అనమాట. ఇద్దరు ఇండియన్ ఆరిజిన్ అయ్యి ఈ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అయితే ప్రాబ్లం లేదు. బట్ ఇన్ కేస్ ఇందులో ఒక పర్సన్ కనుక వేరే కంట్రీ ఒక పర్సన్ అయి ఉంటే, ఫారెనర్ అయి ఉంటే కనుక వాళ్ళ యొక్క వీళ్ళిద్దరు మ్యారేజ్ కూడాను మనకి రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. అదేవిధంగా అప్లికేషన్ పెట్టుకునే ముందు 2 yearsగా వాళ్ళకి మ్యారేజ్ ఉండాలి. మోర్ దాన్ 2 years వాళ్ళు మ్యారీడ్ కపుల్ అయి ఉండాలి. నాట్ 1 year, నాట్ 6 months. అయితే నేను మీకు ఏం చెప్పాను, సిటిజన్షిప్ గురించి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 5 నుంచి 11 వరకు ఉంది అని చెప్పాను పార్ట్ 2లోని. ఓకే, పార్ట్ 2లో 5 to 11 వరకు. సో దానిలో మనకి కేవలం ఏం చెప్తారంటే ఎవరు సిటిజన్ ఆఫ్ ఇండియా అని మాత్రమే చెప్తారు. ఎక్విజిషన్ ఆఫ్ సిటిజన్షిప్ కానీ లాస్ ఆఫ్ సిటిజన్షిప్ గురించి కానీ లేదు. సో మనకి సిటిజన్షిప్ యాక్ట్ 2005 అండ్ సిటిజన్షిప్ యాక్ట్ యాక్చువల్గా 1955. ఆ తర్వాత మనకి చాలాసార్లు అమెండ్మెంట్ జరిగింది. 1957లో అమెండ్మెంట్ అయింది, 60లో అయింది, 85లో అయింది, 2003లో అయింది, 2005లో అయింది. ఓకే, నెక్స్ట్ రీసెంట్గా 2015లో అయింది. సో ఇలా సిటిజన్షిప్ యాక్ట్ ఎప్పటికప్పుడు అమెండ్మెంట్ అవుతుంది. సో త్రూ దిస్ యాక్ట్ ఏంటంటే పార్లమెంట్ మనకి ఎక్విజిషన్ అండ్ లాస్ ఆఫ్ సిటిజన్షిప్ని ఇచ్చిందనమాట. ఎక్విజిషన్కి మనకి ఏంటంటే బై బర్త్ ద్వారా ఎక్విజిషన్ చేసుకోవచ్చు, బై డీసెంట్, బై రిజిస్ట్రేషన్, బై న్యాచురలైజేషన్ అండ్ ఆల్సో బై ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ. సో ఇలా మనకి స్పెషల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద సిటిజన్షిప్ ఆఫ్ పర్సన్స్ కవర్డ్ బై ద అస్సాం అకార్డ్, ఇలా మనకి మొత్తం 5 ఉన్నాయన్నమాట. క్లియర్? సిటిజన్షిప్ ఎక్విజిషన్కి. అలాగే లాస్ ఆఫ్ సిటిజన్షిప్కి బై రెనౌన్సియేషన్, బై టెర్మినేషన్, బై డిప్రైవేషన్. సో బై రెనౌన్సియేషన్, బై టెర్మినేషన్, బై డిప్రైవేషన్. సో ఇది లాస్ ఆఫ్ సిటిజన్షిప్. సో ఇది త్రూ యాక్ట్. ఏ యాక్ట్ ద్వారా? సిటిజన్షిప్ ఆఫ్ యాక్ట్ 1955 ద్వారా మనకి ఫస్ట్ ఇది పార్లమెంట్ అనేది కమెన్స్మెంట్ ఇచ్చింది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక ఇక్కడ మనకి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ మీరు తీసుకున్నారు. సో మీరు ఇండియాకి రావాలనుకుంటున్నారు, యూఎస్లో ఉన్నారు, ఇండియాకి రావాలనుకున్నప్పుడు ఓసీఐ లేకపోతే మీరు వీసాకి అప్లై చేసుకోవాలి. ఇండియన్ ఎయిర్పోర్ట్ అథారిటీ సర్వీసెస్ నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత మీరు ఇండియాకి రావాలి. ఓకేనా, సో ఓసీఐ కార్డ్ హోల్డర్కి ఇండియా నుంచి వీసా రావాలా? ఓకే, ఇక డస్ ద ఓసీఐ కార్డ్ హోల్డర్ రిక్వైర్ ద వీసా ఫర్ విజిటింగ్ ఇండియా? నో, they can visit the India without visa for lifelong. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఫ్యూచర్లో ఏదైనా వేరే కంట్రీ యూఎస్ వెళ్ళిపోయినా, కెనడా వెళ్ళిపోయినా, ఆస్ట్రేలియా వెళ్ళిపోయినా, అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నా మీరు ఓసీఐకి అప్లై చేసుకుంటే మీరు ఇండియాకి ఎప్పుడంటే అప్పుడు రావచ్చు. ఓకే, మీకు వీసా అవసరం లేదు, లైఫ్ లాంగ్ మీరు ఇండియాకి రావచ్చు అనమాట. ఇప్పుడు అది కూడా చాలా సులువు చేసేసారు. ఇంతకుముందు 2-3 సార్లు రీఇష్యూ ఉండేది, ఇప్పుడు అలా లేదు, ఒక్కసారి మాత్రమే ఇష్యూ చేస్తారు ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 years. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఆన్ ట్యాప్ లైసెన్స్ ఫర్ యూనివర్సల్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆన్ ట్యాప్ లైసెన్స్ ఫర్ యూనివర్సల్ బ్యాంక్స్ అండ్ స్మాల్ ఫినాన్షియల్ బ్యాంక్స్. ఓకేనా, సో ఇక్కడ మీ కాన్సెప్ట్ ఏంటంటే మనకి సెంట్రల్ బ్యాంక్ ఏంటి, అందరికీ సెంట్రల్ బ్యాంక్ ఏంటి? ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రైట్? సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే కొన్ని బ్యాంక్ నేమ్స్ని 8 అప్లికెంట్స్ని రివీల్ చేసిందనమాట ఆన్ ట్యాప్ లైసెన్స్ మీద ఆఫ్ యూనివర్సల్ బ్యాంక్స్ అండ్ స్మాల్ ఫినాన్స్. సో ఇక్కడ మనకు వచ్చినటువంటి కాన్సెప్ట్స్ ఏంటి? ఒకటి ఆన్ ట్యాప్ లైసెన్స్, యూనివర్సల్ బ్యాంక్స్ అండ్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్. సో ఒక్కొక్కటి చూద్దాం. ఏంటి ఆన్ ట్యాప్ లైసెన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి అందరికీ
అధినేత, అన్ని బ్యాంక్స్కి కూడాను ఎవర్ హెడ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే ఒక బ్యాంక్ని పెట్టాలనుకుంటున్నారు అనుకోండి, బ్యాంక్ పెట్టాలి అని అనుకునేటప్పుడు మీరు ఏం చేయాలి, ఫస్ట్ యూ నీడ్ టు గెట్ ద లైసెన్స్ పర్మిషన్ ఫ్రమ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే అందరికీ హెడ్ అన్ని బ్యాంకులు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండర్లో ఉంటాయి కాబట్టి మీరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఎక్స్ పర్సన్ రమేష్ అని తీసుకుందాం, ఓకేనా. రమేష్ ఏంటంటే రమేష్ కోఆపరేటివ్ బ్యాంక్ అని ఒక బ్యాంక్ని పెట్టాలనుకుంటున్నారు. ఇది స్మాల్ ఫినాన్షియల్ బ్యాంక్, నాట్ యూనివర్సల్ బ్యాంక్, ఓకేనా. సో కోఆపరేటివ్ ఫినాన్స్ బ్యాంక్ని తన యొక్క ఏరియాలో తను ఎక్కడ ఉంటున్నాడో అక్కడ పెట్టాలనుకుంటారు, రమేష్ కోఆపరేటివ్ బ్యాంక్. సో తను ఏం చేయాలి, అప్లికేషన్ని పెట్టుకోవాలి, ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. ఎప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఇన్వైట్ చేస్తుంది అప్లికేషన్స్ని. అది ఎన్నిసార్లు అంటే ఇంతకుముందు సిస్టమ్ చెప్తున్నాను, ఇప్పుడు సిస్టమ్ కాదు, ఇప్పుడు ఆన్ ట్యాప్ లైసెన్సింగ్ వచ్చింది, రైట్. ఇంతకుముందు ఏంటంటే ఆర్బీఐ అప్లికేషన్స్ని ఇన్వైట్ చేసేది, మీరు బ్యాంక్ పెట్టాలనుకుంటున్నారా, మీకు బ్యాంక్ లైసెన్స్ కావాలా, సో మీరు ఏదైతే మేము క్రైటీరియాని ఇచ్చామో, ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఇచ్చామో అవి ఫుల్ఫిల్ చేసుకున్నట్లుగా మీరు అప్లికేషన్ పెట్టుకోండి, మేము రివైజ్ చేసి మీకు లైసెన్స్ అనేది ఇవ్వడమా లేకపోతే లైసెన్స్ క్యాన్సిల్ చేయడమా అని జరుగుతుంది అని చెప్పేసి ఇంతకుముందు ప్రాసెస్ ఉండేది. అది కూడా సంవత్సరాంతము కూడాను ఎప్పుడు పడితే అప్పుడు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి లేదు. ఎప్పుడైతే ఆర్బీఐ టైం లిమిట్ ఫిక్స్ చేస్తుందో ఒక టైం ఫ్రేము, ఆ టైం ఫ్రేమ్లోనే మనము సబ్మిట్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిందాక వెయిట్ చేయాలి. బట్ ఇప్పుడు ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్రూఅవుట్ ద ఇయర్ ఒక విండోను ఓపెన్ చేసింది ఫర్ దిస్ బ్యాంక్ లైసెన్సింగ్. దాన్నే ఆన్ ట్యాప్ లైసెన్స్ అని అంటారు. అర్థమైంది కదండి. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ఓపెన్ త్రూఅవుట్ ద ఇయర్, నాట్ ఎ టైమ్ లిమిట్, ఓకేనా. సంవత్సరాంతకాలము ఎప్పుడు కూడాను దే ఓపెన్ ఏ విండో ఫర్ ద న్యూ బ్యాంక్. ఎవరైనా న్యూ బ్యాంక్ పెట్టాలి అనుకున్నా లేదా బ్యాంక్ లైసెన్స్కి అప్లై చేసినా, ఓకే, ఎప్పుడు కూడాను వర్చువల్గా అనమాట, అంటే ఆన్లైన్ మోడ్లోని ఆర్బీఐ క్రైటీరియా ప్రొవైడ్ చేస్తుంది. ఆ క్రైటీరియాని కనుక ఫుల్ఫిల్ చేసిన ఎడల యూ కెన్ అప్లై బ్యాంక్ లైసెన్స్ ఎనీ టైమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎప్పుడైనా సరే, దట్ ఈజ్ ఆన్ ట్యాప్ లైసెన్సింగ్. నౌ యూనివర్సల్ బ్యాంక్స్ అంటే ఏంటి, పెద్ద పెద్ద బ్యాంక్స్, ఓకేనా, నాట్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్. స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్కి మీకు యూనివర్సల్ బ్యాంక్స్కి డిఫరెన్స్ ఎలా తెలుస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా పెద్ద బ్యాంక్స్ తీసుకోండి, ఎక్కడైనా వేరే ఎగ్జిస్టింగ్ ఇండియా అండ్ ఆల్సో అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా, ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డి, ప్రైవేట్ బ్యాంక్స్ అన్నప్పటికీ అవన్నీ కూడా యూనివర్సల్ బ్యాంక్స్, చాలా పెద్ద బ్యాంక్స్ అనమాట. సో ఇక్కడ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ కమర్షియల్ బ్యాంక్స్ కావచ్చు. కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, కోటాక్ మహేంద్ర బ్యాంకు, ఇవన్నీ కూడా కమర్షియల్ బ్యాంక్స్, ఓకే. ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్. నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ ఏంటి మనకి అంటే ఇక్కడ బ్యాంకింగ్ యాక్టివిటీస్ జరగవు, డిపాజిట్ మనీ అవి జరగవు అనమాట. బట్ వీళ్ళు ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారు, లైక్ మనపురం గోల్డ్ కానీ, ముత్తూట్ ఫైనాన్స్ కానీ, ఇవన్నీ కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్, ఓకేనా. సో వీటిని యూనివర్సల్ బ్యాంక్స్ అని అంటారు. ఇవన్నీ కూడా అండర్ వన్ రూఫ్ ఒక ఫినాన్షియల్ యాక్టివిటీ కింద పనిచేస్తాయి, రైట్. నెక్స్ట్ వీళ్ళు యూనివర్సల్ బ్యాంక్స్ మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తాయండి, ద ఎంటిటీస్ ఫోకస్ ఆన్ ద లెవరేజింగ్ దేర్ లార్జ్ బ్రాంచ్ నెట్వర్క్. సో వాళ్ళకి చాలా, ఇప్పుడు మనం ఎస్బీఐ తీసుకోండి, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఎస్బీఐకి, రైట్. ఐ డోంట్ నో కరెక్ట్ నెంబర్ ఎంతవరకు ఉందో తెలియదు, బట్ విలేజ్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎగ్జిస్టింగ్, రైట్. లార్జ్ బ్రాంచ్ నెట్వర్క్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, వైడ్ రేంజ్లో వాళ్ళ యొక్క సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు అండర్ సింగిల్ బ్రాండ్ నేమ్ అండ్ బ్యాంక్స్ నేమ్, ఓకేనా. ఒకటే సింగిల్ బ్రాండ్ నేము బ్యాంక్ నేము ఉంటుంది, దట్ ఈజ్ యూనివర్సల్ బ్యాంక్. మరి స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ అంటే ఏంటి, ఈ రమేష్ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ కోఆపరేటివ్ బ్యాంక్. ఇక్కడ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ ఆర్ ద ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ప్రొవైడ్స్ ద ఫినాన్షియల్ సర్వీసెస్ టు ద అన్సర్వ్డ్ అండ్ అన్బ్యాంక్డ్ రీజియన్స్ ఆఫ్ ద కంట్రీ. ఏదైతే ఒక స్పెసిఫిక్ త్రూఅవుట్ ద ఇండియాలో ఏదో ఒక మారుమూల ప్రాంతంలో బ్యాంకింగ్ సర్వీసెస్ లేని దగ్గర ఒక చిన్న బ్యాంకు మీరు ఓన్గా మీ పేరు మీద పెట్టుకోవచ్చు, ఓకేనా. లక్ష్మణ్ కోఆపరేటివ్ బ్యాంక్ అని ఇలా ఏదో ఒకటి, బట్ యూ నీడ్ టు గెట్ ద లైసెన్స్, యూ నీడ్ టు గెట్ ద అప్రూవల్ ఫ్రమ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ అనేవి ఎక్కడ సర్వ్ చేస్తాయి ఫినాన్షియల్ సర్వీసెస్ని, అన్సర్వ్డ్ ఏరియాస్లోని, ఎక్కడైతే బ్యాంక్ సర్వీసెస్ ఉండవో అండ్ అన్బ్యాంక్డ్ రీజియన్స్ దగ్గర వాళ్ళ యొక్క సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాయి. సో వీళ్ళు దే ఆర్ రిజిస్టర్డ్ యాజ్ ఏ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి అండర్ ద కంపెనీస్ యాక్ట్ 2013. దిస్ వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ కూడాను
పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ ఇవి. అండర్ ద కంపెనీస్ యాక్ట్ 2013 కింద అవి రిజిస్టర్ అయి ఉండాలన్నమాట. అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు అంటే కనుక ఎస్బీ ఇప్పుడు స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ని పెట్టాలనుకుంటే రెసిడెంట్ ఇండివిజువల్స్ ఆర్ ప్రొఫెషనల్స్ విత్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్. ఓకేనా, మీరు పెట్టాలి అనుకుంటే కనుక బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్లో మీకు 10 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఓకే, అండ్ దట్ పర్టికులర్ కంపెనీ కానీ సొసైటీ కానీ కంట్రోల్డ్ బై ద రెసిడెంట్స్ ఓన్లీ. ఓకే, అంటే ఆ రెసిడెంట్ అంటే మీకు తెలుసు కదా, మీరు ఏ ప్రదేశంలో మీరు ఉంటున్నారో ఆ ప్రదేశానికి మీరు రెసిడెంట్ అవుతారు, రైట్. ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ నాన్ ఫైనాన్సింగ్ బ్యాంక్స్ కానీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కానీ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, లోకల్ ఏరియా బ్యాంక్స్, పేమెంట్ బ్యాంక్స్ దట్ ఆర్ ఓన్డ్ అండ్ కంట్రోల్డ్ బై రెసిడెంట్, దట్ ఈస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్. అండ్ హియర్ వీళ్ళు దేనికోసం ఎక్కువగా అంటే కనుక నెట్ బ్యాంక్ క్రెడిట్ టు ద ప్రయారిటీ సెక్టర్ లెండింగ్స్కి వాళ్ళు యూజ్ చేయాలి. సో వాట్ ఈస్ ద ప్రయారిటీ సెక్టర్ లెండింగ్? మ్యాక్సిమం మనకి విలేజెస్లో మనం ఈ యొక్క బ్యాంక్స్ని చూడొచ్చు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ని. సో విలేజెస్లో వాట్ ఈస్ ద ప్రయారిటీ సెక్టర్ లెండింగ్? అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ వారికి 75% దాకా వాళ్ళు యూజ్ చేయాలి. ద బ్యాంక్ విల్ రిక్వైర్ టు ఎక్స్టెండ్ ద 75% ఆఫ్ అడ్జస్టెడ్ నెట్ బ్యాంకింగ్ క్రెడిట్లోంచి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 100 crores ఉంటే దానిలో 75% దేనికోసం యూజ్ చేయాలి? ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ కోసమే యూజ్ చేయాలి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్. అండ్ ఆల్సో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ విల్ బి సబ్జెక్ట్ టు క్యాష్ రిజర్వ్ రేషియో అండ్ స్టాట్యుటరీ లిక్విడ్ రేషియో. సో ఎకానమీ టాపిక్స్ ఇవి, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, సిఎల్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్. సో ఏంటి మనకి సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో అండ్ స్టాట్యుటరీ లిక్విడ్ రేషియో అంటే? మీరు ఎకానమీ చదివారండి, ఎకానమీలో ఇది వస్తుంది. ఓకేనా, సో మీకు కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మళ్ళీ మీకు సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ ఎక్స్ప్లెయిన్ చేయను. ఓకే, సో క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్యాంక్ పెట్టారు. ఓకేనా, ఆ బ్యాంక్లోని ఒక పర్సన్ వచ్చి ఫస్ట్ బ్యాంక్ పెట్టారు. ఓకేనా, ఆ బ్యాంక్ ఒక పర్సన్ వచ్చేసి 100 రూపాయలు ఇన్వెస్ట్ చేశారు అంటే డిపాజిట్ చేశారు. ఓకే, 100 రూపాయలు డిపాజిట్ చేశారు. నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఏంటంటే లోన్కి అప్లై చేశారు, ఇంకొక పర్సన్ లోన్కి అప్లై చేశారు. సో బ్యాంక్ యాక్చువల్గా ఎక్కడి నుంచి ప్రాఫిట్స్ వస్తాయి? బ్యాంక్కి ప్రాఫిట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళు లోన్స్ ఇస్తే మనం డిపాజిట్ చేసిన అమౌంటే బయట వాళ్ళకి ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్స్ ఇస్తారనమాట. అయితే 100 రూపాయలు ఇప్పుడు ఎంత ఉంది? 100 రూపాయలు బ్యాంక్ దగ్గర ఉంది. వీళ్ళు 50 రూపాయలకి లోన్కి అప్లై చేశారు, వీళ్ళు 50 రూపాయలకి లోన్ అప్లై చేశారు. ఈ బ్యాంకు 50 రూపాయలు లోన్ శాంక్షన్ ఇచ్చేసింది అనుకోండి. ఓకే, ఇచ్చేసిన తర్వాత వీళ్ళు కరెక్ట్గా రెగ్యులర్గా పే చేస్తున్నారు. సో రిటర్న్స్ వస్తున్నాయి 50 రూపీస్కి, మంత్లీ ఇంట్రెస్ట్ బాగానే వస్తుంది, ప్రాబ్లం లేదు. బట్ ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు చాలామంది కోట్లలోని లక్షల కోట్లు, వేల కోట్ల డబ్బులు తీసుకొని జంప్ అయిపోతున్నారు కదా, అలాంటి పర్సన్ అనుకోండి. ఓకేనా, సో ఏం చేశారంటే 50 రూపీస్ని రీపేమెంట్ చేయలేదు. సో అప్పుడు ఏంటి? బ్యాంక్ సాల్వెన్సీలోకి వెళ్ళిపోయింది, రైట్. ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే డిపాజిట్ చేసుకున్నారో ఈ పర్సన్ ఏంటంటే నా 100 రూపాయలు నాకు కావాలి అని వచ్చారు. సో బ్యాంక్ దగ్గర 100 రూపాయలు ఇప్పుడు ఉందా అండి? 100 రూపీస్ ఉందా? ఎందుకంటే నేను డిపాజిట్ చేసిన పర్సన్ ఎప్పటికైనా సరే తనకి రైట్ ఉంటుంది, నా అమౌంట్, నేను డిపాజిట్ చేసిన అమౌంట్ నాకు కావాలి. ఇక్కడ ఇతను లోన్ తీసుకునే వ్యక్తి కాదు. ఓకేనా, డిపాజిట్ చేసిన వ్యక్తి. సో నా 100 రూపీస్ నేను తీసుకునే ఏమంటే రైట్ నాకు ఉంది అనుకుంటాం కదా. బట్ ఇక్కడ ఏంటి? ఇప్పుడు బ్యాంక్ దగ్గరకు వచ్చినప్పటికి 50 రూపీసే ఉంది, ఎందుకంటే తిను లోన్ రీపేమెంట్ చేస్తాడు, తిను చేయలేదు. సో వాట్ అబౌట్ ది సిచ్యువేషన్? బ్యాంక్ ఏం చేస్తుంది? ఆ మిగతా 50 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, రైట్? సో ఇది ప్రాబ్లం అనమాట. ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 మంత్రాస్ని యూజ్ చేస్తుంది. సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యుటరీ లిక్విడ్ రేషియో. నీ దగ్గరికి వచ్చిన డిపాజిట్స్ మొత్తం అంతా కూడా నువ్వు లోన్ ఇచ్చేయకూడదు, అందులో కొంత అమౌంట్ని క్యాష్ రిజర్వ్ రేషియో నా దగ్గర ఉంచు. ఎక్కడ? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంచు. సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో, క్యాష్ ఫామ్లో. ఓకే, ఇట్ ఈస్ ఇన్ ద క్యాష్ ఫామ్, క్యాష్ రిజర్వ్ రేషియో దట్ ఈజ్ స్టోర్డ్ ఎట్ ద ఆర్బీఐ. ఓకే, అంటే ఫర్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, 1000 రూపీస్ డిపాజిట్స్ వస్తే ఒక పర్టికులర్ బ్యాంక్కి, అందులో 40 రూపీస్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర మనం రిజర్వ్ చేసుకుంటున్నాం క్యాష్ని. ఓకే, నెక్స్ట్ స్టాట్యుటరీ లిక్విడ్ రేషియో అంటే ఏంటంటే, స్టాట్యుటరీ లిక్విడ్ రేషియో అంటే ఇంకొక 40% 40 రూపీస్, ఫర్ ఎగ్జాంపుల్ 400 ఎంతో కొంత అనుకోండి. ఓకేనా, సో ఇంకొక 40% ఏంటంటే స్టాట్యుటరీ లిక్విడ్ రేషియో. అది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెక్యూరిటీస్లో కావచ్చు, లేకపోతే
లిక్విడ్ క్యాష్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకేనా, ఎస్ఎల్ఆర్ ఇది మాత్రం క్యాష్ ఏను, ఇది వచ్చేసి ఏంటంటే కనుక గోల్డ్ కావచ్చు అండ్ క్యాష్ కావచ్చు ఆర్ ఎనీ సెక్యూరిటీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కావచ్చు. ఓకేనా, సో ఆ రూపంలో మీరు సేవ్ చేయండి. సో వచ్చిన 1000 రూపీస్లో మీరు కొంత అమౌంట్ని సేవ్ చేయాలి, లైక్ 50% దాకా సేవ్ చేసి రిమైనింగ్ 50%ని మాత్రమే మీరు లోన్స్గా బయటికి ఇవ్వాలి. ఓకేనా, అప్పుడు ఇన్ కేసు సాల్వెన్సీ ప్రాబ్లం వచ్చినా మీ దగ్గర అమౌంట్ ఉంటుంది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సొల్యూషన్ అనమాట. సో దట్ ఈస్ సిఆర్ఆర్ కాన్సెప్ట్ అండ్ ఎస్ఎల్ఆర్ కాన్సెప్ట్, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ట్యాప్ ఆన్ లైసెన్సింగ్ ఫర్ యూనివర్సల్ బ్యాంక్స్ అండ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్. సో ఇక్కడ మన క్వశ్చన్ ఎలా వస్తుందంటే, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఆర్ సబ్జెక్ట్ టు సిఆర్ఆర్ ఎస్ఎల్ఆరా కాదా అంటే, దే ఆర్ ఆల్సో సబ్జెక్ట్ టు సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్. లైక్ యూనివర్సల్ బ్యాంక్స్ ఎలాగో పెద్ద పెద్ద బ్యాంక్స్ ఇవ్వకపోతే ఎలాగ ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్. ఓకే, అండ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కూడాను సిఎల్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్ మెయింటైన్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ పిఎం కేర్స్ ఫండ్. సో వాట్ ఈస్ దిస్ పిఎం కేర్స్ ఫండ్? ప్రధాన మంత్రి ప్రైమ్ మినిస్టర్ సిటిజన్ అసిస్టెన్స్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఫండ్. ఓకే, సి ఫర్ సిటిజన్, ఏ ఫర్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ అండ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. సో కోవిడ్-19 పాండమిక్ అవుట్ బ్రేక్, కోవిడ్-19 పాండమిక్లోని మనకి పిఎం కేర్స్ ఫండ్ అని అంటారు దీన్ని. ఓకేనా, it was set up to distress the situation such posed by the COVID-19 pandemic. ఓకేనా, ఈ పాండమిక్ టైంలో మనకు వచ్చినటువంటి పిఎం కేర్స్ ఫండ్ ఇది. సో మనకి బడ్జెట్లో దీనికి ఏం మనీ అలోకేట్ చేయరు. ఓకే, యాక్చువల్గా బడ్జెట్లోని మనకి కొంత ప్రతి ఒక్క దానికి మనీ అలోకేట్ చేస్తారు. అవునా, ఎవ్రీ ఇయర్ బడ్జెట్ ఎప్పుడు వస్తుందండి మనకి? ఏ డేట్న వస్తుంది? కామెంట్స్లో తెలపండి. ఓకే, సో ఎవ్రీ ఇయర్ బడ్జెట్ వచ్చినప్పుడు, బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు ప్రజెంట్ నిర్మలా సీతారామన్ గారు, సో ఆవిడ రిలీజ్ చేసినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క సెగ్మెంట్కి ఇన్ని క్రోస్ ఖర్చు చేస్తూ ఉంటుంది. బట్ పిఎం కేర్స్ ఫండ్కి ఎలాంటి బడ్జెటరీ సపోర్ట్ ఉండదు, వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి ఫ్రమ్ ఇండివిజువల్స్ అండ్ ఆర్గనైజేషన్స్. ఓకేనా, ఇండివిజువల్ పర్సన్స్ పిఎం కేర్స్ ఫండ్కి సిటిజన్షిప్ అసిస్టెంట్, నాట్ సిటిజన్షిప్, సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఓకే, టు ట్యాకిల్ ద డిస్ట్రెస్ సిచ్యువేషన్ ఇన్ కోవిడ్-19 పాండమిక్, రైట్. సో ఇక్కడ ఎవరి దగ్గర నుంచి మనకి కాంట్రిబ్యూషన్స్ రావచ్చు? ఇండివిజువల్ పర్సన్స్ నుంచి రావచ్చు, లేదా పర్టికులర్ ఆర్గనైజేషన్స్ రావచ్చు, ట్యాక్స్ బెనిఫిట్ ఫ్రీ. ఓకే, వాళ్ళు ఎలాంటి ట్యాక్స్, ఈ కాంట్రిబ్యూషన్స్కి ఎలాంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు, డస్ నాట్ గెట్ ఎనీ బడ్జెటరీ సపోర్ట్. ఓకే, ఇది మీకు చెప్పేసాను ఆల్రెడీ, దీనికి ఎలాంటి బడ్జెటరీ సపోర్ట్ ఉండదు. ఇక్కడ డొనేషన్స్ హ్యావ్ బీన్ మేడ్ ట్యాక్స్ ఎగ్జామ్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ₹1,00,000 ఇచ్చారనుకోండి పిఎం కేర్స్ ఫండ్కి, ఆ ₹1,00,000కి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, అండ్ మీ యొక్క ట్యాక్స్ రిటర్న్స్లో కూడా చూపించుకోవచ్చు. ఓకేనా, అండ్ కౌంటెడ్ అగెన్స్ట్ ద కంపెనీస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇట్ కెన్ బి కౌంటెడ్ అగెన్స్ట్ ఏ కంపెనీ సిఎస్ఆర్ తెలుసు కదా, సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ఫోసిస్ కంపెనీ తీసుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్, ఇన్ఫోసిస్ కంపెనీ లక్షల టర్న్ ఓవర్ అవుతుంది అనుకోండి ఇయర్లీ, దాంట్లోని కొంత పర్సెంట్ 1%నో 2%నో వాళ్ళు ఏంటంటే సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి యూజ్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్సో ఎగ్జిమ్ట్ ఫ్రమ్ ద ఫారెన్ కాంట్రిబ్యూషన్ యాక్ట్ 2010 అండ్ యాక్సెప్ట్ ద ఫారెన్ కాంట్రిబ్యూషన్స్. ఓకేనా, పిఎం కేర్స్ ఫండ్కి ఓన్లీ ఇండియన్స్ మాత్రమే కాంట్రిబ్యూషన్స్ చేయొచ్చా అంటే లేదు, ఫారెనర్స్ కూడా కాంట్రిబ్యూషన్స్ చేయొచ్చు. ఆల్ ద సెంటర్ హ్యాస్ ఎ ప్రీవియస్లీ రిఫ్యూజ్డ్ ఫారెన్ ఎయిడ్ టు డీల్ విత్ డిస్ట్రెస్ సచ్ యాజ్ ద కేరళ ఫ్లడ్స్. సో కేరళ ఫ్లడ్స్ వచ్చినప్పుడు యాక్చువల్గా ఫారెన్ యొక్క ఫండ్స్ని రిఫ్యూజ్ చేసింది సెంటర్, బట్ పిఎం కేర్స్ ఫండ్లోని ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ ఆల్సో దేర్. Remember this point, this is very very important. Foreign contributions untaya, only Indian contributions are for PM CARES fund kante foreign contributions also there. Okay, the Prime Minister chairs this fund in official capacity and can nominate 3 members untaru persons in relevant fields of board of trustee. Ever are relevant fields? Ministry of Defence nunchi oka person, Ministry of Home Affairs and Ministry of Finance or ex officio trustee of the fund. So PM CARES fund ki chairs, it was chairs by the Prime Minister, none other than Prime Minister and 3 other members, that is Ministry of Home Affairs and Ministry of Finance and Ministry of Defence. Okay, this is about PM CARES fund. Next one, WPI inflation. So wholesale price index inflation. So context and the important em kaadu ikkada, but ikkada problem enti, what is the context here? Wholesale pricing, the concept is important. Official data release chesaru on Thursday showed inflation
as measured by the wholesale price index accelerated 7.4% in March, higher than 27 months high of 4.2%. సో ఆటోమేటిక్గా మనకి చాలా వరకు అన్నీ పడిపోయాయి, ఇన్ఫ్లేషన్ రేట్ చాలా వరకు పెరిగింది. సో సేమ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ రేట్ అనేది 7.4% అనేది పెరిగిందని చెప్తున్నారు. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి మనకి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. సో WPI ఎకానమీలో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, దీస్ టూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, ఎగ్జామ్స్లోని మీకు ఈ రెండు కూడాను మేజర్ రోల్ని, కీ రోల్ని ప్లే చేస్తాయి. సో మీకు ఖచ్చితంగా తెలియాలి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ దీని మీద వేస్తారు, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వేటి మీద వేస్తారు, ఓకేనా, అండ్ దానిని ఏ మినిస్ట్రీ కిందకు వస్తాయి, దాన్ని ఎవరు పబ్లిష్ చేస్తారు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. సో హోల్సేల్ గూడ్స్కి సంబంధించిన ప్రైస్ ఇండెక్స్ అండి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఓకే, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ రిప్రజెంట్స్ ద ప్రైజెస్ ఆఫ్ బాస్కెట్ ఆఫ్ హోల్సేల్ గూడ్స్. ఓకేనా, ఇక్కడ మనకి సర్వీసెస్ రావు, సర్వీసెస్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద హోల్సేల్. ఓకే, so it mainly focuses on the price of the goods at way that are traded between the corporations. It does not consider the goods purchased by the consumers. అంటే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ నుంచి ఇంకొక ఆర్గనైజేషన్స్కి మనకి అంటే ఇక్కడ నుంచి ఇది హోల్సేల్ షాపు, ఇక్కడ నుంచి మనకి రీటైల్ షాప్కి వెళ్తుంది, ఈ రీటైల్ షాప్ దగ్గర మనం కొనుక్కుంటాం. ఓకేనా, సో కన్జ్యూమర్స్ దగ్గర ఇది క్యాలిక్యులేషన్ చేయరు, కన్జ్యూమర్ కన్జంప్షన్ మీద, కన్జ్యూమర్ పర్చేజ్ మీద గూడ్స్ని క్యాలిక్యులేషన్ చేయరు. ఓకేనా, ఎక్కడ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ దగ్గర, హోల్సేల్ మార్కెట్ దగ్గర దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తారు. రిమెంబర్ దిస్, ఇట్ డస్ నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ గూడ్స్ పర్చేజ్డ్ బై ద కస్టమర్, కన్జ్యూమర్. ఓకేనా, కన్జ్యూమర్స్ అంటే మనమే కదండి అన్ని రకాల గూడ్స్ని యూజ్ చేసుకుంటున్నాము, రైట్. గూడ్స్ అన్ని ఎవరు యూజ్ చేస్తారు, సిటిజన్సే కదా. సో వీళ్ళు పర్చేసింగ్ దగ్గర క్యాలిక్యులేషన్ చేయరు, కాన్సన్ట్రేషన్ చేయరు. ఓకేనా, సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ మోటరింగ్ ద ప్రైస్ డ్రిఫ్ట్స్ దట్ రిఫ్లెక్ట్ ద డిమాండ్ అండ్ సప్లై ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్ అండ్ ఇండస్ట్రీ. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక ఇక్కడ ప్రైజెస్ని మానిటర్ చేస్తుంది. అంటే డిమాండ్ అండ్ సప్లై ఎలా ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్లో ఎలా ఉంది, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎలా ఉంది, ఇండస్ట్రీలో ఎలా ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేస్తుంది. ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ ద సర్వీసెస్. ఓకే, సో అండ్ ఆల్సో ఇట్ విల్ హెల్ప్స్ ద అసెసింగ్ ద మ్యాక్రో ఎకనామిక్స్ అండ్ మైక్రో ఎకనామిక్స్ కండిషన్స్ ఆఫ్ ఎన్ ఎకానమీ. ఎకానమీ యొక్క మైక్రో ఎకనామిక్స్ని, మ్యాక్రో ఎకనామిక్స్ని అసెస్ చేస్తుంది. ఓకే, నౌ కమ్ టు ది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సో దిస్ వన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇన్ఫ్లేషన్ ఇంతకుముందు WPI మీద క్యాలిక్యులేట్ చేసేవారు, బట్ నౌ ఇన్ఫ్లేషన్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. రిమెంబర్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఓకే, ఇక్కడ మన డెఫినేషన్లో చూసుకుంటే WPIలో ప్రైజెస్ ఆఫ్ ద కమోడిటీస్ ఎక్కడ చెక్ చేస్తారు, హోల్సేల్ దగ్గర చెక్ చేస్తారు. CPI ఎక్కడ చెక్ చేస్తారు, కన్జ్యూమర్ దగ్గర చెక్ చేస్తారు. ఓకేనా, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ నేమ్ అని తెలిసిపోతుంది, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఓకేనా, ఇట్ ఇండికేట్స్ దట్ యావరేజ్ చేంజ్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ కమోడిటీస్ ఎట్ ద రీటైల్ లెవెల్. ఓకే, అండ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని ఎవరు పబ్లిష్ చేస్తారండి, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వెరీ 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 ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇది నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్, కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ and program implementation, right. Ministry of Statistics and program implementation. Okay, so wholesale price index ever publish చేస్తారు, Office of Economic Advisor comes under Ministry of Commerce and Industry. Consumer price index published by National Statistic Office, that is comes under which ministry, Ministry of Statistics Program Implementation. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే CPIలో మనకి 4 types ఉన్నాయండి. Ministry of Industrial Labor, Ministry of Agriculture Industrial Labor, CPI Agricultural Labor, CPI Rural Labor, CPI Urban Non-Compliance Labor. Okay, so ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రియల్ లేబరు, అగ్రికల్చర్ లేబరు, రూరల్ లేబర్, ఈ మూడింటిని కూడా ఎవరు పబ్లిష్ చేస్తారంటే కనుక లేబర్ బ్యూరో వాళ్ళు పబ్లిష్ చేస్తారు. ఓకేనా, అండర్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, డోంట్ ఫర్గెట్. సో ఇక్కడ CPI కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో మనకి 4 types ఉంటాయి, ఇండస్ట్రీ లేబరు, అగ్రికల్చర్ లేబరు, రూరల్ లేబరు, CPI IL, CPI AL అండ్ CPI RL. సో దిస్ వాజ్ పబ్లిష్డ్ బై లేబర్ బ్యూరో. ఓకే, లేబర్ బ్యూరో. ఓకే, కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ కిందకు వస్తుంది. సో ద లాస్ట్ వన్ మినిస్ట్రీ ఆఫ్ అదే అర్బన్ ఏరియా, CPI అర్బన్, ఇది ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ NSO,
నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ వాళ్ళు కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఈ క్వశ్చన్స్ అడుగుతారండి, సో రిమెంబర్ దిస్. సో కమోడిటీస్, ఇక్కడ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ఏ కమోడిటీస్ని తీసుకుంటారు? గూడ్స్ ఓన్లీ, నాట్ సర్వీసెస్. ఇక్కడ గూడ్స్ సర్వీసెస్ రెండు కూడా ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ట్రాన్సాక్షన్లో మనకి ఇన్ఫ్లేషన్ చెక్ చేస్తారు, ఇక్కడ ఫైనల్ స్టేజ్. ఓకే, డబ్ల్యూపీఏలో ఫస్ట్ స్టేజ్లో క్యాలిక్యులేషన్ చేస్తారు, సిపిఐలో లాస్ట్ స్టేజ్లో క్యాలిక్యులేషన్ చేస్తారు. సో ఇక్కడ ప్రైస్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ చెప్పాను మీకు, ఎవరి దగ్గర? మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ హోల్సేల్ దగ్గర క్యాలిక్యులేషన్ చేస్తారు, ఇక్కడ కన్జ్యూమర్స్. ఓకే, సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్పుట్స్లో మనకి అండ్ ఇంటర్మీడియట్ గూడ్స్లో లైక్ మినరల్స్, మిషనరీస్, బేసిక్ మెటల్స్ ఇవన్నీ ఉంటాయి. సిపిఐలో ఏముంటాయి? ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్. ఎడ్యుకేషన్ ఇస్ సర్వీసెస్, రైట్? కమ్యూనికేషన్స్ ఆల్సో సర్వీసెస్, ట్రాన్స్పోర్టేషన్ ఆల్సో సర్వీసెస్, రీక్రియేషన్, ఎపిరల్, ఫుడ్స్ అండ్ బ్యావేజెస్, హౌసింగ్, మెడికల్ కేర్. సో గూడ్స్ ప్లస్ సర్వీసెస్ ఎక్కడ మనకి? కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఓకే, బేస్ ఇయర్ కూడా రివైజ్ చేశారు. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్కి బేస్ ఇయర్ వచ్చేసి 2011 to 12 అండ్ 2012 ఇస్ ద కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్కి బేస్ ఇయర్. ఓకేనా? అంటే ఇప్పుడు ప్రెజెంట్ 2021 డబ్ల్యూపీఐ ఎలా ఉంది అని చెక్ చేయాలి అంటే ఏ బేస్ మీద చేసుకోవాలంటే 2011-12లో మనకి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఎలా ఉందో కంపారిజన్ చేసుకుంటారనమాట. సో దానికోసం ఈ బేస్ ఇయర్స్ని యూజ్ చేస్తారు. ఓకేనా? బేస్ ఇయర్ అంటే ఏంటో అని మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోకండి. 2021లో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, ప్రైస్ ఇండెక్స్ ఎలా ఉంది అని రిలీజ్ చేయాలి అంటే ఓకే వాళ్ళకి ఏదో ఒక దేంతోనే కంపేర్ చేయాలి. సో ఏ ప్రీవియస్ ఇయర్, ఆ ప్రీవియస్ ఇయర్. సో వాట్ ఈస్ ద బేస్ ఇయర్ ఫర్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్? 2011 to 12. ఓకే, 2012 ఫర్ ద కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. క్లియర్? కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో మనకి అగ్రికల్చర్ లేబర్, రూరల్ లేబర్, ఇండస్ట్రియల్ లేబర్ అని 3 types ఉంటాయి. దాన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, వాటిని లేబర్ బ్యూరో వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. అండర్ విచ్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్. ద లాస్ట్ వన్ వచ్చేసి మనకి అర్బన్ సిపిఐ మాత్రం మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ కిందకు వస్తుంది. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అనేది రిలీజ్ చేస్తుంది, పబ్లిష్ చేస్తుంది ఆ ఇండెక్స్ని. ఓకే, దట్స్ ఇట్. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అండ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఇస్ ఎంజీ నరేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. సో మనకి ఇప్పుడు మళ్ళీ కోవిడ్ సిచ్యువేషన్ సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యింది. అగైన్ మళ్ళీ మైగ్రెంట్ వర్కర్స్ అందరూ కూడా వాళ్ళ సొంత స్థలాలకు వెళ్ళిపోతున్నారు. సో సేమ్ ఇక్కడ ఏంటంటే కనుక గవర్నమెంట్ స్కీమ్ అండి ఇది. సో ఇక్కడ కాంటెక్స్ ఇస్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. ఇక్కడ కోవిడ్ బ్యాటర్స్ ఇండియా అగైన్. సో గవర్నమెంట్ మస్ట్ స్కేల్ ఆఫ్ ద ఎంజీ నరేగా టు సపోర్ట్ ద ఇక్కడ గవర్నమెంట్ నీడ్ టు గివ్ ద సపోర్ట్ టు ద మైగ్రెంట్ వర్కర్స్. సో వాట్ ఈస్ దిస్ అబౌట్ ఎంజీ నరేగా? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వర్క్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే మనది గ్యారంటీ వర్క్ ప్రోగ్రామ్ అనమాట. ఎన్ని డేస్? 100 days. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంజీ నరేగా మీద క్వశ్చన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ బిట్ ఉంటుందండి. 80 days, 150 days, 120 days, 100 days ఇలా మనకి ఆప్షన్స్లో ఇస్తారనమాట. సో ఖచ్చితంగా ఎన్ని డేస్ అండి? 100 days ఆఫ్ వర్క్. దెన్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కోర్ స్కీమ్ ఆఫ్ ద అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ఇది, core of the core scheme. And what is the main objective here? Guarantee 100 days of work employment in every financial year to adult members of any rural household willing to do public work related unskilled manual work. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక గవర్నమెంట్ డ్యామ్ ఏదో కడుతుంది, లేకపోతే అక్కడ ఏదైనా సమ్ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇలాంటి వాటి మీద రూరల్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు వర్క్ దే కెన్ కమ్. ఓకేనా? దట్ ఈస్ అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్, నాట్ స్కిల్డ్ వర్క్. అంటే రిమెంబర్ దిస్ పాయింట్. ఎంజీ నరేగా కింద అన్స్కిల్డ్ లేబర్ వర్క్, అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ని చేయాలి. ఓకే, రూరల్ హౌస్ హోల్డ్స్. సో అండర్ దిస్ స్కీమ్ ఎంజీ నరేగా యాక్ట్ 2005 సెంటర్ డిసైడ్స్ టు స్టేట్ వైజ్ వేజ్ రేట్స్ ఉండాలి. ఓకేనా? స్టేట్ వైజ్ వేజ్ రేట్స్ ఫర్ అన్స్కిల్డ్ మాన్యువల్ వర్కర్స్ హూ వర్క్ అండర్ ద రూరల్ జాబ్ గ్యారంటీ స్కీమ్. ఓకే, ఇక్కడ వేజ్ రేట్స్ని ఎలా ఫిక్స్ చేస్తారు? మనకి ఇంతకు ముందే వచ్చింది కాన్సెప్ట్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అగ్రికల్చర్ లేబర్. సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అగ్రికల్చర్ లేబర్ వాజ్ పబ్లిష్డ్ బై లేబర్ బ్యూరో అండర్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ విచ్ రిఫ్లెక్ట్స్ ద ఇన్ఫ్లేషన్ ఇన్ రూరల్ ఏరియాస్. రైట్? సో ఇక్కడ వేజ్ రేట్స్ ప్రతి ఒక్క స్టేట్ వైజ్ వేజ్ రేట్స్ ఉండాలి ఫర్ అన్స్కిల్డ్ లేబర్ వర్కర్స్కి. అండ్ ఆల్సో వేజ్ రేట్స్ని మీరు ఎలా ఫిక్స్ చేస్తారు? పర్ చేంజెస్ దేని మీద బేస్ అయి ఫిక్స్ చేస్తారంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అగ్రికల్చర్ లేబర్ మీద బేస్ అయ్యి ఫిక్స్ చేస్తారు. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో లీగల్ రైట్ టు వర్క్ అంటే లేబర్ వర్క్ ప్రతి ఒక్క లేబర్కి కూడాను దేర్ ఈజ్ ఎ రైట్ అండి. లీగల్
రైట్ టు వర్క్. ఈ స్కీమ్ కింద వర్క్ చేసే అధికారం అందరికీ ఉంది. అన్లైక్ ఎర్లియర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్స్ బట్టి చూసుకుంటే దిస్ యాక్ట్ ఎయిమ్స్ ఎట్ అడ్రెసింగ్ ద కాజెస్ ఆఫ్ క్రోనిక్ పోవర్టీ త్రూ ఏ రైట్ బేస్డ్ ఫ్రేమ్వర్క్. ఓకే, రైట్స్ బేస్డ్ ఫ్రేమ్వర్క్ మీద ఉంటుంది. సో ఇక్కడ ఈ అండర్ దిస్ స్కీమ్ ప్రతి ఒక్క లేబర్, ప్రతి ఒక్క అన్స్కిల్డ్ పర్సన్ కూడాను హ్యావ్ ఏ లీగల్ రైట్ అనమాట. ఖచ్చితంగా వాళ్ళకి 100 days ఆఫ్ వర్క్ని గవర్నమెంట్ చూపించాలి. అట్లీస్ట్ అందులో 1/3 ఆఫ్ బెనిఫిషరీస్ ఉమెన్ ఉండాలి. రిమెంబర్ దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ హౌ మెనీ మెంబర్స్ ఉండాలి? 1/3 ఆఫ్ బెనిఫిషరీస్ హ్యావ్ టు బికమ్ ఏ ఉమెన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్రోనిక్ పోవర్టీ వచ్చింది. సో మనకి పోవర్టీలో మీరు ఎకానమీ చదువుకునేటప్పుడు టైప్స్ ఉంటాయి. క్రోనిక్ పోవర్టీ అని, యూజువల్లీ పోవర్టీ అని, నెక్స్ట్ నాన్ పూర్ అని, ట్రాన్షియంట్ అని ఇలా ఉంటుందన్నమాట. సో డిఫరెంట్ పోవర్టీ టైప్స్ ఉన్నాయి మనకి ఎకానమీలో వస్తుంది. సో క్రోనిక్ పోవర్టీ అంటే ఏంటంటే ఇందులో మనకి ఆల్వేస్ పూరు, యూజువల్లీ పూరు ఉంటారనమాట. క్రోనిక్ పోవర్టీ అంటే సిపిగా డినోట్ చేస్తున్నాను. క్రోనిక్ పోవర్టీలో మనకి ఆల్వేస్ పూర్ ఉంటారు. ఓకే, అండ్ ఆల్సో సమ్ టైమ్స్ పూర్, యూజువల్లీ పూర్. ఓకే, ఈ పర్సన్స్కి ఖచ్చితంగా మనము ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద మనం వర్క్ని ప్రొవైడ్ చేయాలి. మనం అంటే గవర్నమెంట్. ఓకేనా? సో ఆల్వేస్ పూర్ అంటే వాళ్ళు ఎప్పుడూ పూర్గా ఉంటారు. యూజువల్లీ పూర్లో అప్పుడప్పుడు ఈ రైతులు అంటే కోతలు జరిగే డబ్బులు ఉన్నప్పుడు అప్పుడప్పుడు వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది. డే వైజ్ వర్క్ చేస్తారు కదా లేబర్, వాళ్ళ దగ్గర అప్పుడప్పుడు ఉంటుంది. సో దీస్ ఆల్వేస్ పూరు, యూజువల్లీ పూరు. యాక్చువల్గా మనకి పోవర్టీ లైన్ వరకు చూసుకుంటే క్రోనిక్ పూరు, ట్రాన్షియంట్ పూరు, నాన్ పూరు ఇలా 3 types ఉంటాయి. ఓకే, సో నైట్ డౌన్ రాసుకోండి. పూర్లో మనకి క్రోనిక్ పూరు, ట్రాన్షియంట్ పూరు, నాన్ పూరు ఉంటుంది. క్రోనిక్ పూర్లో మళ్ళీ మనకి ఆల్వేస్ పూరు, యూజువల్లీ పూర్ ఉంటుంది. ట్రాన్షియంట్ పూర్లో మనకు వచ్చేసి చర్నింగ్ పూరు, ఒకేషనల్లీ పూరు ఉంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ నాన్ పూర్లో దే ఆర్ నెవర్ పూర్, మిలియనర్స్ వీళ్ళు. ఓకేనా? నెక్స్ట్ వన్. సో క్రోనిక్ పోవర్టీ అడ్రస్ చేయడం కోసం ఈ యాక్ట్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఎవ్రీ పర్సన్ హ్యావ్ ఎ లీగల్ రైట్ టు వర్క్. అండ్ నెక్స్ట్ దానిలో ఖచ్చితంగా 1/3 ఆఫ్ మెంబర్స్ ఉమెన్ ఉండాలి. సో యాజ్ పర్ మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారము మినిమం వేజెస్ అనేది వాళ్ళకి పే చేయాలి. సో వీ హ్యావ్ దిస్ మినిమం వేజెస్ యాక్ట్ 1948. దిస్ వన్ ఆల్సో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ లేబర్ లాస్. ఓకే, సో ఖచ్చితంగా వాళ్ళకి మినిమం వేజెస్ స్టేట్ వైజ్ మినిమం వేజెస్ని ప్రొవైడ్ చేయాలి కదండి. యాజ్ పర్ విచ్ యాక్ట్? మినిమం వేజెస్ యాక్ట్ 1948. సో డిమాండ్ డ్రివెన్ స్కీమ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ MG నరేగా డిజైన్ ఈజ్ ఇట్స్ లీగల్లీ బ్యాక్డ్ గ్యారంటీ ఫర్ ఎనీ రూరల్ అడల్ట్ టు గెట్ వర్క్ విత్ ఇన్ 15 days ఆఫ్ డిమాండింగ్ ఇట్. ఓకేనా? విత్ ఇన్ 15 రోజుల్లోపు వాళ్ళకి వర్క్ని ప్రొవైడ్ చేయాలి గవర్నమెంట్. ఇన్ కేస్ ఫెయిల్ అయితే కనుక అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్సెస్ని ఇవ్వాలి. అర్థమైందండి? సో దట్ ఈస్ డిమాండ్ డ్రివెన్. దిస్ వన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండర్ దిస్ స్కీమ్. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను రూరల్ ఇండియాలో ఐఎమ్ ఏ లేబర్. ఓకేనా? సో నేను డిమాండ్ చేశాను, నేను డిమాండ్ చేసిన 15 రోజుల్లోపు నా గవర్నమెంట్ ఎక్కడో ఒక దగ్గర వర్క్ చూపించకపోతే ఓకే MG నరేగా స్కీమ్ కింద నాకు అట్లీస్ట్ నాకు అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్సెస్ ఏమైనా ఇవ్వాలి. సో దిస్ డిమాండ్ డ్రివెన్ స్కీమ్ ఎనేబుల్స్ ఎ సెలెక్షన్ ఆఫ్ వర్కర్స్. ఓకే, సో ఖచ్చితంగా ఈ యాక్ట్ని MG నరేగా యాక్ట్ని పంచాయతీరాజ్ గ్రామ సభ దగ్గర, పంచాయతీ ఇన్స్టిట్యూషన్ దగ్గర ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇక్కడ మనకి డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి? సెంట్రల్ వర్క్ని లెవెల్గా డివైడ్ చేయడం. అంతా మొత్తం సెంటరే నెత్తి మీద వేసుకొని ఇంప్లిమెంట్ చేయదు. ఓకేనా? అర్థమైంది కదండి? సో ఇక్కడ పార్ట్గా డివైడ్ చేయాలి వర్క్ని. అంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఇంప్లిమెంట్ చేయాలి. గ్రామ సభాస్ టు రికమెండ్ ద యాక్ట్ మ్యాండేట్స్ ద గ్రామ సభాస్ టు రికమెండ్ ద వర్క్ దట్ ఆర్ టు బీ అండర్టేకన్ అండ్ అట్లీస్ట్ 50% ఆఫ్ ద వర్క్స్ మస్ట్ బీ ఎగ్జిక్యూటెడ్ బై దమ్. ఓకే, సో ఇక్కడ గ్రామ సభాస్, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కీ రోల్ని ప్లే చేస్తాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ MG నరేగా. సో ఎప్పుడైనా సరే మీకు ఏదైనా కాంటాక్ట్స్ రావచ్చు, బట్ MG నరేగా వచ్చినప్పుడు దీస్ ఆర్ ఆల్ ద బేసిక్ థింగ్స్. ఓకే, అట్లీస్ట్ 100 days ఆఫ్ వర్క్ని ప్రొవైడ్ చేయాలి. అందులో 1/3 ఉమెన్ ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అగ్రికల్చర్ లేబర్ మీద వేజ్ రేట్స్ ఫిక్స్ చేయాలి. మినిమం వేజ్ రేట్ యాక్ట్ 1948 ప్రకారము వాళ్ళకి వేజెస్ అనేవి ఇవ్వాలి. 15 రోజుల్లోపు కనుక గవర్నమెంట్ వాళ్ళకి పని చూపించలేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్సెస్ కూడాను గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే ఏంటి? లైక్ ఏ కోర్ట్, right? So National Green Tribunal has constituted an 8-member national task force to combat the air pollution and to monitor the remedial steps to improve the air quality. Okay, so మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏంటి పెట్టింది మనకి, ఏంటి కాన్స్టిట్యూట్ చేసింది అంటే ఏంటి ఫామ్ చేసింది, 8 మెంబర్ నేషనల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇందులో కూడా కొన్ని మెంబర్స్ ఉంటారు, చైర్మన్ అండ్ కొంతమంది మెంబర్స్ ఉంటారు. ఓకే, ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏంటి స్థాపించింది, ఏంటి పెట్టింది, నేషనల్ టాస్క్ ఫోర్స్ని కాన్స్టిట్యూట్ చేసింది. సో ఇందులో ఎంతమంది ఉంటారు, 8 మెంబర్స్ ఉంటారు. సో వాట్ ఈస్ ద మెయిన్ గోల్ ఆఫ్ దిస్ నేషనల్ టాస్క్ ఫోర్స్? ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోతుంది కదండి. సో ఎయిర్ పొల్యూషన్ని తగ్గించాలి, టు కాంబాట్ ద ఎయిర్ పొల్యూషన్ అండ్ మోనిటర్ ద రెమిడియల్ స్టెప్స్ తీసుకోవాలి టు ఇంప్రూవ్ ద ఎయిర్ క్వాలిటీ. సో ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం కోసం ఈ పర్టికులర్ బాడీని ఎవరు పెట్టారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఎస్టాబ్లిష్ చేసింది. సో ఇక్కడ మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010 ప్రకారము చూసుకుంటే ఇట్ ఈస్ స్పెషలైజ్డ్ బాడీ సెటప్ అండర్ ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈజ్ ఎ స్పెషలైజ్డ్ బాడీ. ఓకే, ఇట్ వాజ్ సెటప్ అండర్ విచ్ యాక్ట్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010 ప్రకారము. ఎందుకు, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ అదర్ న్యాచురల్ రిసోర్సెస్కి సంబంధించి రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా వస్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో మనకి సర్దుబాటు అవుతాయి. ఓకే, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్కి సంబంధించినవి, ఫారెస్ట్కి సంబంధించినవి అండ్ అదర్ న్యాచురల్ రిసోర్స్కి సంబంధించిన విషయాలన్నీ కూడా ఎక్కడ మనకి డిస్కస్ అవుతాయి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర. సో ఈ ట్రిబ్యునల్తోని, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎన్జిటీతోని India became the third country in the world to set up a specialized environmental tribunal. So environmental పరంగా అంటే పర్యావరణాన్ని పర్యవేక్షించడం కోసం మనం ఒక ట్రిబ్యునల్ని పెట్టాం. అలా పెట్టిన కంట్రీ మనది థర్డ్ కంట్రీ ప్రపంచం మొత్తంలో చూసుకుంటే ఆఫ్టర్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. సో రిమెంబర్ దిస్, ఫస్ట్ ఆస్ట్రేలియాలో ఈ ట్రిబ్యునల్ పెట్టారు, అంటే ఎన్విరాన్మెంట్కి ట్రిబ్యునల్ పెట్టారు, అండ్ న్యూజిలాండ్లో పెట్టారు. ఆఫ్టర్ దట్ ఇండియా. అండ్ డెవలపింగ్ కంట్రీస్లో చూసుకుంటే, డెవలపింగ్ నాట్ డెవలప్డ్ కంట్రీ, ఆల్రెడీ అభివృద్ధి చెందిపోయిన కంట్రీ కాదు మనది, ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్న కంట్రీ. ఓకే, డెవలపింగ్ కంట్రీ చూసుకుంటే మనది ఫస్ట్ కంట్రీ. ఇక్కడ ఈ పాయింట్ అర్థమైంది కదండి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో అంటే ఫస్ట్ ఎక్కడ పెట్టారు, ఆస్ట్రేలియాలో పెట్టారు. అంటే దేనికోసం, ఎన్విరాన్మెంట్ని పరిరక్షించడం కోసం ఆస్ట్రేలియాలో ఫస్ట్ వచ్చింది, తర్వాత న్యూజిలాండ్లో వచ్చింది, నౌ ఇండియాలో కూడా ఎన్జిటీని పెట్టారనమాట. ఓకే, అండ్ ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. అండ్ ఇక్కడ ఏంటంటే కనుక ఎన్జిటీ ఈజ్ మ్యాండేట్ టు మేక్ డిస్పోజల్ ఆఫ్ అప్లికేషన్స్. వాళ్ళకి ఎపీఎల్స్ ఏమైనా ఇస్తే ఎన్ని రోజులతో వాళ్ళు డిస్పోజ్ చేయాలి, ఫైనల్లీ వితిన్ 6 months ఆఫ్ ఫైలింగ్ ద సేమ్. ఓకేనా, నేను ఈరోజు ఏదైనా ఒక కేసుని ఫైల్ చేశానంటే నాకు వితిన్ 6 months లోపు ఆ మ్యాటర్ డిస్క్లోజ్ అయిపోవాలి. సో ప్రెజెంట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్స్ మన దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే కనుక ఇట్ ప్లేసెస్ సిట్టింగ్ న్యూఢిల్లీలో ఉంది, ఇన్ ద ప్రిన్సిపల్ ప్లేస్ అది, అండ్ ఆల్సో భోపాల్ మధ్యప్రదేశ్, పూణే మహారాష్ట్ర, అండ్ కోల్కతా దట్ ఈస్ వెస్ట్ బెంగాల్, అండ్ చెన్నై తమిళనాడు దగ్గర ఉన్నాయన్నమాట. దట్ ఈస్ న్యూఢిల్లీ, భోపాల్, పూణే, కోల్కతా, చెన్నై. సో మేజర్ ఏరియాసే కదండి, రైట్. సో ఇక్కడ మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది సిట్టింగ్ ఉందన్నమాట. నెక్స్ట్ ఎన్జిటీ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మనకి అంటే కనుక దిస్ ట్రిబ్యునల్ కన్సిస్టింగ్ ఆఫ్ చైర్పర్సన్. ఎన్జిటీలో చైర్పర్సన్ ఉంటారు, అండ్ జ్యుడిషియల్ మెంబర్స్ ఉంటారు, అండ్ ఎక్స్పర్ట్ మెంబర్స్ ఉంటారు. ఓకే, చైర్పర్సన్ సిపి అండ్ జ్యుడిషియల్ మెంబర్స్ జేఎం అండ్ ఎక్స్పర్ట్ మెంబర్స్. దే షెల్ ఆఫీస్ ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఆఫీస్లోనే ఉంటారు, 5 years. వాళ్ళ కాల పరిమితి ఏంటి, 5 years. అండ్ దే ఆర్ నాట్ రీఎలిజిబుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్, దే ఆర్ నాట్ రీఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్. ఓకేనా, మళ్ళీ చైర్పర్సన్ మళ్ళీ ఇంకొకసారి చైర్పర్సన్ అవుతారంటే దే ఆర్ దట్ పర్టికులర్ పర్సన్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్. వెరీ ఇంపార్టెంట్. ఈ ట్రిబ్యునల్స్ కానీ కాన్స్టిట్యూషన్స్ ఏమైనా తీసుకొచ్చినప్పుడు సో పర్టికులర్ ఆ బాడీ అనేది ఎంతమంది మెంబర్స్ ఉంటారు, ఏ మెంబర్స్ ఉంటారు, వాళ్ళు ఎలిజిబులా కాదా, వాళ్ళ యొక్క కాలపరిమితి ఏంటి, వాళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చైర్పర్సన్ ఈజ్ అపాయింటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ CJI. ఓకే, నాట్ ప్రెసిడెంట్. సో చైర్పర్సన్ ఆఫ్ ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాజ్ appointed by central government with consultation with evertoni Chief Justice of India, Chief Justice of India, CJI, Supreme Court, and a selection committee would be formed for this purpose. So National Green Tribunal లో చైర్పర్సన్ ని ఎన్నుకోవడం కోసం ఒక సెలక్షన్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తారు. సో ఈ ట్రిబ్యునల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, వాళ్ళ యొక్క పవర్స్ ఏంటి, జ్యూరిస్డిక్షన్ ఏంటి అంటే కనుక ఓవర్ ఆల్ సివిల్ కేసెస్ ఇన్వాల్వింగ్ దేని గురించి సంబంధించినవి, ఎన్విరాన్మెంట్కి సంబంధించిన అన్ని విషయాలు, సివిల్ కేసెస్ అన్నీ కూడాను ఇది పరిగణలోకి తీసుకుంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ అడ్జుడికేటరీ. ఓకే, సో ఇక్కడ మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టాట్యుటరీ బాడీ, ఇట్ ఈస్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ.
ఓకే, దానికి సంబంధించి ఎలాంటి ఆర్టికల్స్ మన కాన్స్టిట్యూషన్లో లేవు. ఇది రీసెంట్గా ఏర్పాటైంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. సో it acts like a courts apart from the original jurisdiction side and filing of an application. NGT also appellate jurisdiction to hear appeals as a court tribunal. Okay, సో ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ పక్కన పెడితే ఇక్కడ మనకి ఎపిలేట్ జ్యూరిస్డిక్షన్ కూడా అనమాట, టు హియర్ ద ఎపీల్స్ యాజ్ ఏ కోర్ట్. ఓకే, కోర్టు లాగా ఈ ఎపీల్స్ని కూడా హియర్ చేస్తుంది, వింటుంది. అండ్ ట్రిబ్యునల్ ఈజ్ నాట్ బౌండ్ ఎనీ ప్రొసీజర్ లైట్ డౌన్ అండర్ ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908. సో దిస్ ఇస్ ఇక్కడ నాట్ అని ఎప్పుడైనా సరే నాట్ అన్న వర్డ్ కానీ ఓన్లీ అన్న వర్డ్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఆ స్టేట్మెంట్ని చదవండి. ద ట్రిబ్యునల్ ఈజ్ నాట్ బౌండ్ బై ద ప్రొసీజర్ లైట్ డౌన్. సో మనకి కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 ఉంది. సో దానిలో ఉండే ప్రొసీజర్ని ఇది ఫాలో అవుతుందా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్? నో, బట్ షెల్ బి గైడెడ్ బై ద ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. అర్థమైంది కదండి. సో క్రిమినల్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ని బికాస్ ఇట్ ఈస్ సివిల్ కోడ్ నాట్ ఏ క్రిమినల్. సో వీ హ్యావ్ ఏ క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ అండ్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ మనకు ఉన్నాయి. సో కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ని ఇది ఫాలో అవుతుందా? నో. సో వైల్ పాసింగ్ ఆర్డర్ డెసిషన్ అవార్డు ఇచ్చినప్పుడు ఇట్ షెల్ అప్లై ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ని మైండ్లో పెట్టుకొని వాళ్ళు ఏంటంటే కనుక వాళ్ళ యొక్క ఆర్డర్ని ఫైనల్ డెసిషన్ని వాళ్ళు పబ్లిష్ చేయాలి. ఓకే, చెప్పాలి. And next, executable, it is వాళ్ళ యొక్క ఆర్డర్ డెసిషన్ అవార్డ్ ఆఫ్ ద ట్రిబ్యునల్ ఈజ్ ఎగ్జిక్యూటిబుల్ యాజ్ ఎ డిగ్రీ ఆఫ్ సివిల్ కోర్ట్ అండ్ ఆల్సో ప్రొవైడ్స్ ద ప్రొసీజర్ ఫర్ పెనాలిటీ అండ్ నాన్ కంప్లైన్సెస్. అండ్ ఎన్ appeal against ఆర్డర్ డెసిషన్ అవార్డ్ ఆఫ్ NGT లైస్ టు ద సుప్రీం కోర్ట్ జనరల్లీ విత్ ఇన్ 90 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమ్యూనికేషన్. సో NGT ఒక అవార్డు ఇచ్చేసింది, వాళ్ళ యొక్క ఫైనల్ డెసిషన్ చెప్పేశారు. ఓకేనా, ఇది ఫైనల్ డెసిషన్ అనుకోండి. సో ఈ ఫైనల్ డెసిషన్కి మీకు నచ్చలేదు, మీరు దీనికి ఎగనెస్ట్గా వెళ్ళొచ్చా? దీనికి ఎగెనెస్ట్గా మీరు ఫైల్ చేయొచ్చా? ఎపీల్ ఎగెనెస్ట్ ద NGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అవార్డుకి, డెసిషన్కి, లేకపోతే ఆర్డర్కి మీరు ఎగెనెస్ట్గా వెళ్ళొచ్చా? ఎస్, వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళొచ్చు? సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు. ఓకే, appeals against the NGT to the lies Supreme Court generally within 90 days. సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ NGT ఈరోజు ఇచ్చింది అనుకోండి, ఈరోజు మనకి ఏదో ఒక అవార్డు ఇచ్చేసింది, డెసిషన్ ఇచ్చేసింది. సో ఈ రోజు నుంచి 90 రోజుల్లోపు యూ కెన్ ఫైల్ అగైన్స్ట్ ద NGT ఇన్ సుప్రీం కోర్ట్. సో దిస్ ఈజ్ అబౌట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, వెరీ ఇంపార్టెంట్. మనది థర్డ్ కంట్రీ ప్రపంచంలోనే, ఫస్ట్ 2 కంట్రీస్ వచ్చేసి ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇన్ ఇండియా. CERT మీన్స్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. సో మనకి ఇప్పుడు చాలా 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 పెరిగిపోయి సైబర్ దాడులు. ఓకేనా, సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ వస్తున్నాయి. సో ఇట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మనము షార్ట్కట్లో దీన్ని MIT అంటారు. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? సెక్యూరింగ్ ద ఇండియన్ సైబర్ స్పేస్. సో సైబర్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం కోసం దీన్ని పెట్టారనమాట ఈ ఆర్గనైజేషన్ని. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇన్ మీన్స్ ఇండియా. Next, it is a nodal agency which deals with the cyber security threats like hacking and phishing. సో ఇప్పుడు మనకి చాలా వరకు ల్యాప్టాప్స్ని హ్యాక్ చేయడం కానీ, లేకపోతే బ్యాంక్ సిస్టమ్స్నే హ్యాక్ చేసేసి వాళ్ళు ఎవరో రోజుకి 10 పైసలో 1 రూపాయ పక్కన పెట్టారు, అలా కొన్ని కోట్లు సంపాదించారట. సో ఇలా సిస్టమ్స్ని హ్యాక్ చేయడం ఇవన్నీ చేస్తారు. సో వాటిని థ్రెట్ చేయడం కోసం, ఓకేనా, వాటిని నిర్మూలించడం కోసం దీన్ని తీసుకొచ్చారనమాట ఈ ఆర్గనైజేషన్ని. సో ఇట్ ప్రొవైడ్స్ ఇన్సిడెంట్ ప్రివెన్షన్స్ అండ్ రెస్పాన్స్ సర్వీసెస్ యాజ్ వెల్ as సెక్యూరిటీ క్వాలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ని ఇస్తుంది. సో మనకి యాక్చువల్గా బుడాపెస్ట్ కన్వెన్షన్ సైబర్ క్రైమ్స్ మీద బుడాపెస్ట్ ఉంది. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రీటీ, బుడాపెస్ట్ కన్వెన్షన్ ఆన్ సైబర్ సెక్యూరిటీ, సైబర్ క్రైమ్. Okay, it is an international treaty that seeks to address the internet and cyber crimes. సో ఇప్పుడు ఏంటంటే చాలా ఫ్రాడ్ జరుగుతున్నాయి. ATMs నెంబర్స్ చెప్పండి అని, లేకపోతే ATM నెంబర్ పిన్ నెంబర్ చెప్పిన తర్వాత వాళ్ళు మొత్తం మనీని తీసేయడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కదా, మీకు తెలిసిందే కదా. అండ్ మనకే తెలియకుండా మనం యూజ్ చేస్తున్న ల్యాప్టాప్ని ఒక లింక్ పంపిస్తారు, బై మిస్టేక్ మనం అది లింక్ని ఓపెన్ చేసేస్తాము. అంటే ల్యాప్టాప్ని యూజ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా టచ్ అయిపోయి లింక్ ఓపెన్ అయిపోయింది అనుకోండి, ఫోన్కి ఏదో లింక్ వస్తుంది, లింక్ ఇది ఓపెన్ చేస్తే మీకు ₹1,00,000 బహుమతి ఇస్తారు అంటారు. సో ₹1,00,000 అనుకొని మనం అది ఓపెన్ చేసేస్తాము. తీరా చూస్తే వాళ్ళు ఏంటంటే ఆ డేటా అంతటిని కూడా హ్యాక్ చేస్తారు. ఓకే, సో ఇలాంటి క్రైమ్స్ని తగ్గించడం కోసం మనకి ఈ CERT అనేది వచ్చింది. ఓకే, రిమెంబర్ దట్ వన్. సో మనకి ఇంటర్నేషనల్ ట్రీటీలో కూడా మనం భాగస్వామ్యం ఉన్నాం. దట్ ఈస్ టు అడ్రస్ ద ఇంటర్నెట్ అండ్ సైబర్ క్రైమ్ బై హార్మనైజింగ్ ద నేషనల్ లాస్, ఇంప్రూవింగ్ ద ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్. సో ఎప్పుడు ఇది మనకి ఫోర్స్లోకి వచ్చింది, బుడాపెస్ట్ కన్వెన్షన్ సైబర్ క్రైమ్ 2004లోని. ఇండియా ఈజ్ నాట్ ఏ సైనటరీ టు ద కన్వెన్షన్. ఓకే, మనం సైన్ చేయలేదు. ఇండియా ఈజ్ నాట్ ఏ సైనటరీ టు దిస్ కన్వెన్షన్. రిమెంబర్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నాట్ అని ఎప్పుడు వస్తుందో అది కంపల్సరీ చదవండి. ఇండియా సైన్ చేసిందా బుడాపెస్ట్ కన్వెన్షన్ సైబర్ క్రైమ్? నో. నెక్స్ట్ వన్ ఏంటి,
సురక్షిత్ భారత్ యోజన అండ్ సైబర్ స్వచ్ఛత్ కేంద్ర. సో ఏంటి సురక్షిత్ భారత్ యోజన? ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2018 బై MeitY, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ అసోసియేషన్ విత్ హూమ్ నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్స్తో అసోసియేషన్ అయ్యి సైబర్ సురక్షిత్ భారత్ యోజనని వీళ్ళు లాంచ్ చేశారు 2018లోని. సో దీనిలో ఏంటంటే కనుక అవేర్నెస్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేస్తారు అండ్ సైబర్ సెక్యూరిటీ మీద వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారు, బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ ఎనేబుల్మెంట్ ఆఫ్ ద ఆఫీషియల్స్ విత్ సైబర్ సెక్యూరిటీ హెల్ప్ టూల్ కిట్స్. అండ్ నెక్స్ట్ వన్ సైబర్ స్వచ్ఛత్ కేంద్ర. ఇక్కడ మాల్వేర్ అనాలిసిస్, మాల్వేర్ అంటే యాంటీవైరస్ అండ్ క్లీనింగ్, బోట్నెట్ క్లీనింగ్ అండ్ మాల్వేర్ అనాలిసిస్ సెంటర్స్. ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ద డిటెక్షన్స్ ఆఫ్ మెలీషియస్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, మలేషియస్, ఓకేనా, అండ్ ఫ్రీ టూల్స్ టు రిమూవ్ ద సచ్ ప్రోగ్రామ్స్. సో వైరస్ని వాటిని తొలగించడం కోసం ఇట్ ఈస్ ప్రొవైడ్స్ ద ఫ్రీ టూల్స్ అనమాట. దట్ ఈస్ సైబర్ స్వచ్ఛ కేంద్రాస్, ఓకేనా. సైబర్ సురక్షిత్ భారత్ యోజన, సైబర్ స్వచ్ఛత్ కేంద్ర. బుడాపెస్ట్ కన్వెన్షన్ ఆన్ సైబర్ క్రైమ్ మనం సైన్ చేసామా? లేదు. నెక్స్ట్ వన్ I4C ఉంది. I4C అంటే ఇక్కడ సి, సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. I4C అంటే ఇండియన్, ఓకే, సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, అందుకే దీన్ని 4C అన్నారు, ఓకేనా. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2018 టు కాంబాట్ ద సైబర్ క్రైమ్ ఇన్ ఇండియా. సో 2018-17 టైంలో చాలా వరకు వచ్చాయన్నమాట. రెడ్ హ్యాట్ ఏవో సంథింగ్ హ్యాకింగ్ జరిగింది, ఓకేనా. ఇన్ ఇండియా ఇన్ కాంప్రహెన్సివ్ అండ్ కోఆర్డినేట్ మేనర్ ఇట్ ఫంక్షన్స్ అండర్ ఆల్సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, నాట్ MeitY, ఓకే. సో I4C కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, రిమెంబర్ దిస్ పాయింట్, నాట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కీమ్ ప్రధాన్ మంత్రి కిసాన్. కిసాన్ మీన్స్ కిసాన్ సమ్మాన్ నిధి. సో కిసాన్ మీన్స్ కూడా రైతు. నౌ amid anger over middlemen's, Bengal rice bowl keeps air out for the daily farmer protest. సో మనకి ఫార్మర్స్కి సంబంధించి 3 రెగ్యులేషన్స్ వచ్చాయి. సో దాని మీద ఇప్పటివరకు కూడా గొడవలు జరుగుతున్నాయి. సో ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ అనేది వచ్చేసి సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అండి, బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ సెక్టార్ స్కీమ్, ఓకే, నాట్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. సో ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్ టు ఆగ్మెంట్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ మినీ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. సో రైతులకి, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి ఇన్కమ్ సోర్స్ ప్రొవైడ్ చేయడం కోసం ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్ ఇది. సో ఈ స్కీమ్ కింద ఏంటంటే 6,000 రూపాయలు సంవత్సరానికి ట్రాన్స్ఫర్ చేస్తారు, డైరెక్ట్లీ ఫార్మర్ యొక్క అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అది 3 విడతల్లో 2,000 రూపాయలు 2,000 రూపాయలు 2,000 రూపాయలు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది, ఓకే. అండ్ ఆల్సో ద ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ బెనిఫిషరీస్. ఏవంటే ఈ పర్టికులర్ పర్సన్, ఒక రైతుని తీసుకుంటే ఆ రైతు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మరా కాదా అనేది ఎవరు ఫైండ్ అవుట్ చేస్తారు బెనిఫిషరీస్ని అని అంటే కనుక దట్ ఈస్ స్టేట్ ఆర్ యూనియన్ గవర్నమెంట్స్ ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి సెంట్రల్ గవర్నమెంట్కి, ఓకే. దిస్ స్కీమ్ ఇనిషియలీ ప్రొవైడ్ ఇన్కమ్ సపోర్ట్ టు ఆల్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. సో ఇనీషియల్గా ప్రొవైడ్ చేసినప్పుడు ఈ స్కీమ్ అనేది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ అనేది, ప్రధానమంత్రి కిసాన్ స్కీమ్ వచ్చేసి లిమిటెడ్ వారికి ఉండేది. అంటే ఎవరైతే ఫార్మర్కి 2 హెక్టార్స్ ల్యాండ్, కల్టిబుల్ ల్యాండ్ ఉందో వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ ఉండేది. బట్ నౌ అందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ల్యాండ్ హోల్డింగ్స్, ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద ల్యాండ్, ఆల్ ద ఫార్మర్స్ ఆర్ ఎలిజిబుల్. అందరూ కూడాను ఎలిజిబుల్ కిందకే వస్తారు, ఓకే. సో ఇక్కడ ప్రీవియస్ వన్లో ఏంటంటే కనుక ఎవరికైతే ఫార్మర్కి 2 హెక్టార్స్ ల్యాండ్ ఉండదో వాళ్ళకు మాత్రమే ఈ పరిధిలోకి, ఈ స్కీమ్ పరిధిలోకి వస్తారు. సో వాళ్ళని ఎవరు ఐడెంటిఫై చేయాలి అంటే కనుక స్టేట్ గవర్నమెంట్ లేదా యూనియన్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేయాలి. బట్ 2019 నుంచి కూడా ఇది చేంజ్ అయిపోయింది, అందరూ ఫార్మర్స్ కూడా వస్తారు, ల్యాండ్ సైజ్తో సంబంధం లేదు, ఓకే. అండ్ నెక్స్ట్ వన్, సో ఇక్కడ ఎఫ్లుయెంట్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ది స్కీమ్. ఎవరు వాళ్ళు? ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెషనల్స్ తీసుకోండి, డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్, లాయర్స్, చార్ట్ అకౌంట్స్ ఎవరైతే ట్యాక్స్ పే చేస్తారో అంటే వాళ్ళకి సఫిషియంట్ అంటే ఇన్కమ్ అనేది ఉంటుంది, రైట్. సో వాళ్ళని ఎఫ్లుయెంట్ ఫార్మర్స్ అంటారనమాట. సో ఎఫ్లుయెంట్ ఫార్మర్స్ దోస్ ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ది స్కీమ్, ఓకే. సో ఈ స్కీమ్ ప్రకారం మనకి 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ అనేది డైరెక్ట్గా బెనిఫిషరీ అకౌంట్లో పడుతుంది, 3 విడతల్లో పడుతుంది, 2,000 రూపాయలు 2,000 రూపాయలు 2,000 రూపాయలు, ఓకే. అండ్ నెక్స్ట్ సేమ్ అలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా మనకు ఉన్నాయంటే మధ్యప్రదేశ్ గవర్నమెంట్ భవాంతర్ భుక్తాన్ యోజన, అండ్ తెలంగాణ గవర్నమెంట్లో మనకి రైతు బంధు స్కీమ్ ఉంది, అండ్ ఒడిస్సాలోని కృషాక్ అసిస్టెంట్స్ ఫర్ లైవ్లీహుడ్ ఇన్కమ్ ఆగ్మెంటేషన్. సేమ్ ఇలాంటి ప్రధానమంత్రి PM కిసాన్ స్కీమ్ లాగే స్టేట్ గవర్నమెంట్స్ కూడా వాళ్ళ యొక్క రైతు, ఆ స్టేట్లో ఉండే రైతుకి సంబంధించి రైతుల్ని ఉద్దేశించి ఇలాంటి స్కీమ్నే తీసుకొచ్చారనమాట, ఓకే. భవాంతర్ భుక్తాన్ యోజన ఇన్ మధ్యప్రదేశ్, రైతు బంధు స్కీమ్ ఇన్ తెలంగాణ, కృషక్ అసిస్టెంట్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఇన్కమ్ ఆగ్మెంటేషన్ ఇన్ ఒడిస్సా.
సో నెక్స్ట్ వన్ ఐపీ ఎపిలేట్ బోర్డ్. సో యాక్చువల్గా ఆన్ April 4th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సైన్ ద ట్రిబ్యునల్ రిఫార్మ్స్ మీద సైన్ చేశారు, ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ మీద సైన్ చేశారు. సో ఈ ఆర్డినెన్స్ ప్రకారం 2021 ఆదేశాల మేరకు ఐపీఏబీని షట్ డౌన్ చేసేశారు. అండ్ మెనీ అదర్ ట్రిబ్యునల్స్ ఫర్ గూడ్స్కి సంబంధించిన రిమైనింగ్ ఏవైతే ట్రిబ్యునల్స్ ఉన్నాయో బట్ అన్నింటినీ కూడాను షట్ డౌన్ చేయడం జరిగింది April 4th బికాస్ ప్రెసిడెంట్ గారు సైన్ చేశారనమాట. సో ఏంటి మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఎపిలేట్ బోర్డ్. సో నెక్స్ట్ ఫ్యూచర్లో ఇది మనకు అంతగా రాదు ఎందుకంటే షట్ డౌన్ అయిపోయింది కాబట్టి. బట్ మీకు ఇక్కడ కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఎపిలేట్ బోర్డ్ దేనికోసం ఉంది, ఇది ఎప్పుడు కాన్స్టిట్యూట్ అయింది. ఓకే, 2003లో బై ఇండియన్ గవర్నమెంట్ టు హియర్ అండ్ రిజాల్వ్ ద అపీల్స్ అగైన్స్ట్ ద డెసిషన్స్ ఆఫ్ ద రిజిస్టర్ అండ్ ద ఇండియన్ ట్రేడ్ మార్క్స్ అండ్ ద జియోగ్రాఫికల్ ఇండికేషన్ GI ఆఫ్ గూడ్స్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ GI ట్యాగ్ ఉన్నటువంటి గూడ్స్ బాస్మతి రైస్కి కానీ బ్రింజాలకి కానీ అండ్ సమ్ అదర్ గూడ్స్ ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే పోచంపల్లి కాటన్ ఇవన్నీ ఉన్నాయి కదండి. వీటన్నిటికీ కూడా జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఇస్తారు. అలాగే మీరు ఏదైనా ఒక ట్రేడ్ కంపెనీ పెట్టుకుంటే మీరు ఒక ట్రేడ్ మార్క్ని యూజ్ చేస్తారు. ఓకే, సో దీనికోసం పేటెంట్ రైట్స్ తీసుకుంటారు. సో వీటికి సంబంధించినటువంటి గొడవలు ఏమైనా వస్తే వాటి కోసం అవి ఇవ్వడం కోసం ట్రిబ్యునల్స్ని సెట్ చేశారనమాట. అదే ఏంటంటే కనుక ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఎపిలేట్ బోర్డ్. ఇట్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ వెన్ September 15, 2003లో ఇది ఏర్పాటైంది. ఇండియన్ గవర్నమెంట్ దీన్ని ఏర్పాటు చేసింది ఎందుకంటే కనుక టు రిజాల్వ్ ద డిస్ప్యూట్స్ విచ్ ఆర్ అరైజ్డ్ ఇన్ జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్, అంటే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రొటెక్షన్స్ అండ్ ఆల్సో ట్రేడ్ మార్క్కి సంబంధించినటువంటి గొడవలు. ఓకేనా. So similarly, since April 2nd, 2007, IPAB has been authorized to hear adjudicate upon the appeals from the most of the decisions, orders or directions made by the patent controller under the Patents Act. ఆ తర్వాత ఏవైతే ఇండియన్ హైకోర్ట్స్లో పేటెంట్ యాక్ట్స్కి సంబంధించినటువంటి అప్పటిదాకా కూడాను 2007 దాకా వేటిని మాత్రమే పరిగణించేది, పేటెంట్ కంట్రోలర్ నుంచి వచ్చినటువంటి పేటెంట్ యాక్ట్స్కి సంబంధించిన విషయాల్ని మాత్రమే పరిగణించేది. బట్ ఆల్సో నౌ ఇండియన్ హైకోర్ట్ ఇప్పుడు లేదు, నౌ అంటే ఇక్కడ ఆ తర్వాత కాలంలోని ఇండియన్ హైకోర్టులోని పేటెంట్ రైట్స్కి సంబంధించినటువంటి ఏవైనా కేసులు పెండింగ్లో ఉంటే అవి కూడా ఐపీఏబీకి ట్రాన్స్ఫర్ చేసేసారు. ఓకే, సో ఇందులో మనకి ఒక జ్యుడిషియల్ మెంబర్ ఉంటారు, ఒక టెక్నికల్ మెంబర్ ఉంటారు. సో ఎప్పుడైనా ఒక బోర్డు ట్రస్ట్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా మెంబర్స్ ఉంటారు. సో ఈ ఆర్గనైజేషన్లోని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఎపిలేట్ బోర్డులోని మనకి ఒక జ్యుడిషియల్ మెంబర్ ఉంటారు, అదేవిధంగా ఒక టెక్నికల్ మెంబర్ ఉంటారు. ఓకేనా, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ అపాయింట్మెంట్ ఆఫ్ ద టెక్నికల్ మెంబర్ ఆఫ్ ఐపీఏబీ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద ట్రేడ్ మార్క్స్ యాక్ట్లోని పేటెంట్ యాక్ట్స్లోని ఉందన్నమాట. అండ్ ఆల్సో విదిన్ 3 monthsలోని వాటికి appeals ఎగెనిస్ట్గా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. దెన్ ఎన్ ఎక్స్టెన్షన్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఫైలింగ్ ద appeal బై వే ఆఫ్ 1 minute. సో ఇక్కడ ఐపీఏబీ వాళ్ళు వితిన్ 3 months లోపు వాళ్ళ యొక్క డెసిషన్ చెప్పాలి. అపీల్స్ ఫ్రమ్ ద డెసిషన్స్ ఆఫ్ ద ఐపీఏబీ మస్ట్ బి మేడ్ వితిన్ 3 months ద డేట్ ఆఫ్ డెసిషన్ ఆర్ ఆర్డర్ డైరెక్షన్స్ అకార్డింగ్ టు. ఇన్ కేసు వాళ్ళ దగ్గర నుంచి డీలే ఉంటే కనుక యూ కెన్ ఫైల్ అపీల్ బై వే, దాన్ని ఏమంటారు, దాన్ని డీలే ఇన్ కాండినేషన్. ఓకే, సో పిటిషన్ డీలే ఉంది, వీళ్ళు వెంటనే డిస్ప్యూట్ని సెటిల్ డౌన్ చేయట్లేదు అని చెప్పేసి యూ కెన్ ఫైల్. ఓకేనా, ఇట్ ఈస్ ఆల్సో ఎన్ ఎక్స్టెన్షన్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఫైలింగ్ ద అపీల్ బై వే ఆఫ్ condemnation of delay. Okay, so this is about IPAB. So now this board is not there. Okay, దీన్ని షట్ డౌన్ చేసేసారు ప్రెసిడెంట్ గారు. అండ్ నెక్స్ట్ వన్ ఎలక్టరల్ బాండ్స్. సో వెరీ ఇంపార్టెంట్. ఇన్ ఫస్ట్ కేస్ JMM డిస్క్లోజ్ ద ఎలక్టరల్ బాండ్ డీటెయిల్స్. జార్ఖండ్కి సంబంధించిన పొలిటికల్ పార్టీ ఇది 1 crore రూపీ ఫ్రమ్ హిండాల్క్ నుంచి వచ్చింది అని చెప్పారనమాట. సో ఎలక్టరల్ బాండ్స్ అంటే ఏంటి? సో ఇది జార్ఖండ్ ముక్తి మోర్చా. ఓకేనా, జార్ఖండ్ లిబరేషన్ ఫ్రంట్, యాక్చువల్గా జార్ఖండ్ లిబరేషన్ ఫ్రంట్. ఓకే, అది పార్టీ. సో వాళ్ళ భాషలో ఏంటంటే కనుక జార్ఖండ్ ముక్తి మోర్చా, ఇది పొలిటికల్ పార్టీ అనమాట. సో వీళ్ళు డిస్క్లోజ్ చేశారు 1 crore రూపీస్ మాకు ఎలక్టరల్ బాండ్స్ వచ్చాయని. సో వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్ ఎలక్టరల్ బాండ్? వెరీ ఇంపార్టెంట్ వన్. ఇట్ ఈస్ అ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మేకింగ్ ద డొనేషన్స్ టు ద పొలిటికల్ పార్టీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి టీడీపీ పార్టీ ఉంది, వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది, అండ్ కాంగ్రెస్ పార్టీ ఉంది, అండ్ బీజేపీ పార్టీ ఉంది. ఇలా డిఫరెంట్ పార్టీస్ ఉన్నాయి. సో ఈ డిఫరెంట్ పార్టీస్కి మీకు నచ్చిన పార్టీకి మీరు డొనేషన్స్ ఇచ్చుకోవచ్చు. ఓకే, అవి ఎలాగా, దేని ద్వారా? ఎలక్టరల్ బాండ్స్ ద్వారా ఇవ్వాలి. సో ఇట్ హియర్ ఎలక్టరల్ బాండ్ ఈజ్ అ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ for making the
ఆర్ గివ్ ద డొనేషన్స్ టు ది పొలిటికల్ పార్టీస్. ఇక్కడ బాండ్స్ అనేవి ఎలా ఇష్యూ చేస్తారు, ఆన్ మల్టిపుల్స్ ఆఫ్ 1000 రూపీస్, 10,000 రూపీస్, 1 lakh, 10 lakh అండ్ 1 crore వితౌట్ ఎనీ మ్యాక్సిమం లిమిట్. దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎలాంటి మ్యాక్సిమం లిమిట్ లేదు. మీరు ఎంతవరకు అయినా సరే ఒక పొలిటికల్ పార్టీకి డొనేషన్స్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఎవరు వాటిని ఇష్యూ చేస్తారు, ఎలక్ట్రల్ బాండ్స్ ఆర్ ఇష్యూడ్ బై ఎనీ బ్యాంక్. ఓకే, ఐసిఐసిఐ బ్యాంక్ ఇష్యూ చేస్తుందా, HDFC బ్యాంక్ ఇష్యూ చేస్తుందా, కొటాక్ మహీంద్రా బ్యాంక్ ఇష్యూ చేస్తుందా, or any other cooperative banks? Here State Bank of India is authorized to issue and encash these bonds. Okay, so this one is very very important. సో ఆంధ్ర బ్యాంక్ కానీ లేకపోతే సమ్ అదర్ బ్యాంక్, ఏ బ్యాంక్స్ కూడాను ఎలక్ట్రల్ బాండ్స్ని ఇష్యూ చేయవు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆథరైజ్డ్ టు ఇష్యూ ద అండ్ క్యాష్ దిస్ బాండ్స్. సో విచ్ ఆర్ వ్యాలిడ్ ఫర్ హౌ మెనీ డేస్, 15 days అవి మనకి వ్యాలిడ్ ఉంటాయి ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూయన్స్. సో ఇక్కడ మల్టిపుల్స్ మీరు ఎలా ఇచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ మీరు డొనేట్ చేయాలనుకుంటున్నారు, ఏదో సమ్ ఎక్స్ పార్టీకి 1000 రూపీస్ డొనేట్ చేయాలనుకుంటున్నారు. సో ఆ డొనేషన్ మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి 1000 రూపీస్ బాండ్ని తీసుకొని ఆ బాండ్ని సబ్మిట్ చేయాలి పొలిటికల్ పార్టీకి. అంటే మీరు ఇవ్వక్కర్లేదు. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ఎన్కాష్ చేస్తుంది ఆ బాండ్స్ని. ఓకే, సో 1000 రూపీస్ బాండ్ని తీసుకున్నారు, అది 15 days వ్యాలిడిటీ ఉంటుంది. సో దీస్ బాండ్స్ ఆర్ రిడీమబుల్ ఇన్ ద డిజిగ్నేటెడ్ అకౌంట్ ఆఫ్ ద రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ. ఓకే, సో సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఎవరైనా సరే ఈ బాండ్స్ని కొనొచ్చు. సో ది బాండ్స్ ఆర్ అవైలబుల్ ఫర్ పర్చేస్ బై ఎనీ పర్సన్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 days ఈచ్ ఇన్ ద మంత్ ఆఫ్ January, April, July, October and any specified month that is specified by the central government. So remember this. ఎవరు ఎప్పుడు దీన్ని కొనొచ్చు, సిటిజన్ ఆఫ్ ఇండియా ఈ బాండ్స్ని కొనొచ్చు ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 days ఈచ్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి మంత్లోనే ఒకసారి కొనుక్కోవచ్చు, ఏప్రిల్, ఓకే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ గ్యాప్ ఉంది, ఏప్రిల్, మే, జూన్ గ్యాప్ ఉంది, జూలైలోని, ఓకే ఆగస్ట్, సెప్టెంబర్ గ్యాప్ ఉంది, మళ్ళీ అక్టోబర్లోని. సో ఈ జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్లో ఈ ఎలక్ట్రల్ బాండ్స్ని పర్చేస్ చేయాలి. ఓకేనా, అండ్ ఎ పర్సన్ బీయింగ్ ఎన్ ఇండివిజువల్ కెన్ బై బాండ్స్ ఎయిదర్ సింగిలీ ఆర్ జాయింట్లీ. ఓకేనా, 2-3 కలిసి కూడా వీటిని పర్చేస్ చేయొచ్చు, లేదా ఒక పర్సన్ మాత్రమే పర్చేస్ చేయొచ్చు. సో డోనర్ నేమ్ ఎవరైతే పర్చేస్ చేసారో వాళ్ళ యొక్క నేమ్ అనేది దాని మీద ఉంటుందా అండి, ఉండదు. డోనర్స్ నేమ్ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఆన్ ద బాండ్. సింప్లీ పార్టీస్కి ఫండ్ వెళ్ళిపోతుంది కానీ ఎలాంటి డోనర్స్ నేమ్ అనేది దాని మీద ఉండదు. సో సచ్ ఇంపార్టెంట్ పాయింట్స్, ఎలక్ట్రల్ బాండ్స్ కానీ, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కానీ, WPI, CPI అండ్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ఐ విల్ స్టాప్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సంకల్ప్ స్టడీ సక్సెస్. అండ్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ గురించి చెప్పండి, ఎందుకంటే ఈ కరెంట్ అఫైర్స్ ఇక్కడ ఈజీగా మీరు అండర్స్టాండ్ చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.